బిగ్ బాస్ తర్వాత ఏమైనా గ్యాప్ గానీ, లేకపోతే ఏమైనా ఇబ్బందులు గానీ మీకు ఎదురయ్యాయా? బిగ్ బాస్ కన్నా ముందు కూడా కరాటే కళ్యాణి. బిగ్ బాస్ నుంచి వచ్చాక బిగ్ బాస్ కళ్యాణి అని ఎక్కడా లేదు. డబ్బుల పరంగా నేను లాస్ అయ్యాను అన్ని విధాలుగా. వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇంత అయితే తర్వాత నాకు పోయింది చాలా ఎక్కువ. మీకు ఏం నచ్చలేదు ఈ సీజన్లో? ఎవరు ఏం ట్రిగ్గర్ అయ్యారు? బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే పిచ్చి పిచ్చి పనులు చేసి చాలా మంది ఫేమ్ అవ్వాలని చూస్తున్నారు చూసారా. అలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి బూతులు మాట్లాడితే అవి చేస్తే ఇవి చేస్తే అంటే రేపు పొద్దున అలాంటి వాళ్ళే కదా తయారవుతారు. ఇంకా మీరు ఇలాంటివి చేస్తే బట్టలు ఇప్పేసి డాన్సులు వేసి ఎక్కడ మన ఇన్స్టాల్లో లేకపోతే బూతులు మాట్లాడితే పిచ్చి పిచ్చి తిట్లు తిడితే ఆ రీల్స్ ఈ రీల్స్ చేస్తే వాళ్ళని తెస్తారంటే. ఆల్రెడీ హేమ గారి ఇంటర్వ్యూ కొన్ని జరగడం కానీ ఇవన్నీ జరగడం జరుగుతున్నాయి. మీరు ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నోటీసులు వచ్చాయని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏమైంది ఆ ఇష్యూ? ఎందుకు మీకు నోటీస్ వస్తే ఏమైపోద్దండి? ఫైట్ చేస్తాను, నా రైట్ నాది, వాళ్ళ రైట్ వాళ్ళు ఇచ్చారు. తప్పైతే నాకు శిక్ష పడుతుంది. అక్కడ జరిగిందే నేను మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడుతుందా లేదన్నది కోర్టు మీద. ఎన్ని కేసులు పడి ఉంటాయి? బోల్డ్ కేసులు. ఆ కేసులన్నీ ఏం కేసులు తెలుసా? గోరక్షకుల కోసం సపోర్ట్ వెళ్తే, లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి వెళ్ళిపోతుంది. మన పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అయింది ఆ రోజు. A1 కరాటే కళ్యాణి. ఈ గోరక్షణ అనేది కానీ, ఈ లవ్ జిహాద్ అనేది కానీ, ఈ టెంపుల్స్ మీద ఏదైతే హిందూత్వం మీద మీరు ఫైట్ చేస్తున్నారో దేనికి అంటే ఇదంతా ఒక పొలిటికల్గా మీకు ఏమో బీజేపీలో సీట్ కోసం అని చెప్పి కూడా కొంత కామెంట్లు కానీ ఇవి కానీ వస్తున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చింది. నేను రాజకీయ ఎజెండాతోనో అప్పుడు చేయలే, ఇప్పుడు అదే పని చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు టీవీ ముందుకు వచ్చా, ఫేమ్ వచ్చింది కాబట్టి జనాలు వేయడానికి రాళ్ళు చాలా వేస్తారు. రాజకీయ నాయకురాలను అయ్యాను. ఇప్పుడు నేను నిజంగా బీజేపీలో ఉన్నాను, నేను లేదని చెప్పను. నాకు సీట్ ఇస్తారా ఎవరా ఆయన చూసుకుంటాడు. నేను నిజంగానే ఏదో సీట్ కోసం ఆశించైతే చేయట్లేదు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఇక్కడ ఆయన కాదు, మీరు ఇక్కడ ఎందుకు విగ్రహం పెడతారు అని చెప్పి ఇలాంటివి. ఆయన తెలంగాణ వాడు కాదు అన్నారు. ఆయన ఇక్కడ 40 yearsగా ఉన్నారు. తెలంగాణ వాడు కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? మామూలుగా 10 years దాటిపోతేనే 14 years దాటిపోతేనే స్థానికత వచ్చేస్తుంది కదా జనరల్ గా అనుకుందాం. మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు బొబ్బిల్లో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకున్నారు? బాలు గారి వాయిస్ కాకుండా బాలు గారు లాగా అలాంటి గాయకుడిని ఒకసారి తీసుకొస్తే, తెలంగాణ కదా ఆంధ్రాలో కూడా ఇక్కడ ఉన్నారు బోడు మంది గాయకులు అన్నారు కదా, అదే వాయిస్ నాకు అలాంటి వాయిస్ తీసుకొస్తే నేను జీవితంలో పాటలు పాడడం మానేస్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడప్పుడు స్పీచ్ల్లో కొన్ని వివాదాల్లో ఇలా చిక్కుంటాడు. రీసెంట్ టైమ్స్లో కూడా మళ్ళీ ఒకటే. మీరు ఎప్పుడు మాట్లాడలేదు అది కొంచెం మైండ్ మామూలుగా కూడా ఆయన కొంచెం తొందరగా మాట అంటారు. ఈజీ గోయింగ్ ఆయన ఎవరైనా షూటింగ్లో ఏంటి కళ్యాణి ఏంటమ్మా అలా అనకూడదని తెలుసు ఆయనకి. పెద్ద ఆయన బాగా వయసు అయిపోయి ఉంటుంది, వాళ్ళు చేదస్తం పెరిగిపోతుంది. వాళ్ళు ఏదేదో మనం ఏది మాట్లాడినా దానికి ఏదో ఒకటి తీస్తారు. ఇన్ని కళలు ఉన్న కరాటే కళ్యాణి గారికి ఇంకొక కళ ఉంది, పేకాట బాగా ఆడతారంట. ప్రతి ఆర్టిస్ట్ ఆడేవారు, ఓల్డ్ కమెడియన్స్ కాదు, బాగా పోగొట్టుకుని అందరం పోగొట్టుకుని ఉంటారు. ఎవరు పేకాట్లో ఎవరు గెలిచిన ఉంటారు, కానీ నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఇది ఒకటే ఉంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ కరాటే కళ్యాణి గారు. తనతో మాట్లాడదాం. ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలని అనుకుండే కానీ కుదరలే. ఫైనల్గా నా ముందుకు వచ్చారు. చాలా విషయాలు మాట్లాడాలి, అన్నీ తన నోట్లో నుంచే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను శివ. బాగున్నారా? ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్. బిగ్ బాస్ తర్వాత ఏమైనా గ్యాప్ కానీ, లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ మీకు ఎదురయ్యాయా? అంటే నువ్వు కూడా శివ బిగ్ బాస్కి వెళ్ళావు తర్వాత, మేము నీకన్నా కొంచెం ముందున్నాం. సో ఏంటంటే సీనియర్స్, ఎలాగో సీనియర్స్ అన్ని విధాలుగా సీనియర్స్. సో సీనియర్స్ని జూనియర్స్ క్వశ్చన్స్ చేయకూడదు కదా. సరే, ఇప్పుడు సార్ నేను ఏదో చెప్పినట్టు సీనియర్స్ని జూనియర్స్ క్వశ్చన్ చేయకూడదు అన్నాను, జూనియర్స్ సీనియర్స్ని క్వశ్చన్ చేయకూడదు అన్నాను. రివర్స్లో ఏదో చెప్పాను, ఏదైనా పర్లేదు. కానీ నేనేమంటానంటే బిగ్ బాస్ కన్నా ముందు కూడా కరాటే కళ్యాణి. బిగ్ బాస్ నుంచి వచ్చాక బిగ్ బాస్ కళ్యాణి అని ఎక్కడా లేదు. బిగ్ బాస్కి వెళ్ళారు కదా అని అడుగుతారు, కానీ బిగ్ బాస్ వల్ల నాకు వచ్చిన ఫేమ్ లేదు, తగ్గిపోయింది లేదు. ఇంకా చెప్పాలి, నేను ఎప్పుడు నాకున్న ఆ ఫేమ్ అండ్ నేమ్ ఇంకా అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇంకా పెరిగింది తప్ప దానివల్ల నాకు కష్టమేం జరగలేదు. కానీ బిగ్ బాస్ ముందు నేను కొంచెం బిజీగా ఉన్నాను. డబ్బుల పరంగా సంపాదిస్తున్నాను బాగా, సినిమాలు సీరియల్స్ చేస్తున్నాను. వీళ్ళు చేసిన పెద్ద ఇదేంటంటే ఒక అగ్రిమెంట్ రాయించి కొన్ని నేను చేస్తానన్నప్పుడు అప్పుడు వచ్చిన వెంటనే మనకు ఫేమ్ ఉంటుంది, బాగా అడుగుతారు. అలా నాకు వచ్చాయి చాలా. అప్పుడు నన్ను కొన్ని రోజులు వీళ్ళు హోల్డ్ చేసేయడం వల్ల నాకు వచ్చే ఆఫర్స్ పోయినాయి.
ఇదైతే బేషరతుగా ఓపెన్గా ఎక్కడైనా చెప్పొచ్చు అది, ఎందుకంటే నిజం అదే. సో దానివల్ల వీళ్ళేమో పిలిచి మేము సీరియల్స్ ఇస్తాం, సినిమాలు ఇస్తాం, లేకపోతే ఏదైనా షోస్లో పెడతాం అంటారు. ఇప్పటిదాకా మాటి పిలిచి ఏదన్నా ఒక చిన్న షోలో కానీ గెస్ట్గా కూడా, లేకపోతే ఏ అపీరియన్స్ కూడా మనకు లేదు అక్కడ, గెస్ట్ అపీరియన్స్ లేదు, సీరియల్స్ లేదు అసలు. మా టీవీలో నేను ఎప్పుడూ తక్కువే ఫస్ట్ నుంచి కూడా, బట్ ఇప్పుడు కూడా తక్కువే. ఇంకా మరి తర్వాత నాకు ఏంటంటే మీకేమైనా ఇబ్బంది అయిందండి, ఏం ఇబ్బంది ఏం కాలేదు, కానీ డబ్బుల పరంగా నేను లాస్ అయ్యాను అన్ని విధాలుగా. వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇంత అయితే తర్వాత నాకు పోయింది చాలా ఎక్కువ, అలా అయిపోయింది. అంటే పోయిందంటే రావాల్సినవి రాకుండా ఆపేసి నాకు వచ్చే చేయనివ్వకుండా చేస్తే ఆటోమేటిక్గా కొంచెం నేను లాస్ అయ్యానని చెప్పాలి. బిగ్ బాస్ వల్ల నాకు నష్టమే ఒక విధంగా నష్టం, అంటే డబ్బుల పరంగా అనవసరంగా వెళ్ళానని ఫీల్ అవ్వలేదు. ఎక్స్పీరియన్స్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను, అవన్నీ ఓకే. నేను ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశాను. బిగ్ బాస్ అనేది ఒకసారి చూడాలి, అది ఏంటి అన్నదైనా సరే ఒకసారి వెళ్ళాలి కదా. ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చేశాను, బాగుంది. నాకేమీ దానిలో ఎక్కడ తేడా కనిపించలేదు. అందుకే నేను బిగ్ బాస్ గురించి ఎవరు మాట్లాడి నేను ఫైట్ చేస్తాను, తప్పు, అలా మాట్లాడద్దు, అలాగా ఇలాగా అంటే నేను గట్టిగా అంటా. కానీ కొంతమందిని మొన్న పంపించడం నేను కూడా బిగ్ బాస్ మీద సీరియస్ అయ్యా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పంపించొద్దు మీరు, ఇక ముందు జనాల్లో వ్యతిరేకత వస్తుంది, బిగ్ బాస్ అంటే కొంచెం పేరు రావాలి అంటే చూస్తున్నారు, 1 year వెయిట్ చేస్తున్నారు మీకు బిగ్ బాస్ కోసం. నేను కంటెస్టెంట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక విలువలు ఉండాలి అన్ని విధాలుగా. నేను కూడా చెప్పాను, సజెషన్ చేశాను, నేను డైరెక్ట్గా మాట్లాడాను, ఫైర్ అయ్యాను, ఫైట్స్లో బయట డిబేట్స్లో పాల్గొని ఏంటి ప్రాబ్లం అని కూడా చెప్పాను. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఎంత మంచి ఉంది, ఏ విధంగా పనికొస్తుందో కూడా నేను బ్యాలెన్స్ చేశాను. నేను వాళ్ళకేం వ్యతిరేకని గాను, అలా అని చెప్పేసి నేను వాళ్ళనేమి కొన్ని విషయాల్లో నేను తప్పు చేస్తే వెనక్కి వేసుకొని రాను. ఒకప్పుడు సిపిఐ నారాయణ గారు ఇది ఒక హౌస్ బ్రోతలౌస్ అట్లా మాట్లాడితే ఆయన మీద నేను సీరియస్ అయ్యి గట్టిగా నేను ధ్వజమెత్తా. అప్పుడు అందరికీ తెలుసు అది. బిగ్ బాస్ కంప్లీట్గా వెళ్ళి వచ్చిన కొత్త నేను గట్టిగా ఫైర్ అయ్యాను. మీరు ఎట్లా మాట్లాడతారు, ఎక్స్కర్షన్కి పంపించరా పిల్లల్ని, మీ పిల్లల్ని ఇప్పుడు పంపించలేదా, మీ పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వెళ్తారు, వాళ్ళందరూ మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళినాక ఒక రూమ్ దగ్గర పక్క రూముల్లో ఉంటారు, లేదా ఒక రూమ్లో ఉన్నారు, మీరు చూసారా? ఒక రూమ్లో ఉన్నంత మాత్రాన ఏం జరుగుతుంది అంటే మీ పిల్లల మీద మీకు నమ్మకం ఉండాలి, మనం చెప్పే విధానం, మనం పెంచే విధానంలో ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అవన్నీ అప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. సరే, ఉమ్మడి మనస్తత్వాలు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎలా ఉంటాయి, అందరిని ఒక దగ్గర చేర్చి ఆడే ఆట ఇది. అందులో ఏం తప్పు చేయమని వాళ్ళు చెప్పరు, ఒకవేళ తేడా చేస్తే వార్న్ చేస్తారు. ఇవన్నీ మీకు కనిపించవు, మీరు మాట్లాడమని గట్టిగా మాట్లాడా. కానీ బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే పిచ్చి పిచ్చి పనులు చేసి చాలా మంది ఫేమ్ అవ్వాలని చూసారా? అలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి బూతులు మాట్లాడితే అవి చేస్తే ఇవి చేస్తే అంటే రేపు పొద్దున అలాంటి వాళ్ళే కదా తయారవుతారు ఇంకా. సో ఇవన్నీ నేను వ్యతిరేకిస్తా. ఎందుకంటే సమాజాన్ని మంచి దోవలో నడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, అలాంటి వాళ్ళని తీసుకోవచ్చుగా. ఇప్పుడు ప్రతి సెగ్మెంట్లో ప్రతి వాటిలో కూడా ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి వచ్చి ఉంటారు వాళ్ళ లైఫ్లో. అలాంటి వాళ్ళు ఎందుకు ఎంచుకోరు మీరు? చాలా మంది ఉన్నారు కదా. అలా మీరు ఫిల్టర్ చేస్తే మాలాంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు మేము ఒక 4 సజెస్ట్ చేస్తాం. శివకు తెలిసిన వాళ్ళు 4 సజెస్ట్ చేస్తాడు. మీకు అందులో ఒక్కరిని తీసుకోండి, మీకు సూటబుల్ అనిపిస్తే. దానిలో మీరు కంటెస్టెంట్లను ఎవరెవరిని ఎంచుకోండి. అది సమాజానికి పనికొచ్చే విధంగా పనులు చేసిన వాళ్ళు అయితే వాళ్ళకి కూడా ఫేమ్ వస్తుంది, జనాలకు పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడో మార్మిల్ పల్లెటూరులో ఉండొచ్చండి, వాళ్ళ గురించి తెలియకపోవచ్చు, వాళ్ళని తీసుకొచ్చి మీరు చేస్తే పరిచయం అవుతారు. అలాంటి పనులు చేయాలి. కానీ మీరు ఇలాంటివి చేస్తే బట్టలు ఇప్పేసి డాన్సులు వేసి ఎక్కడ మన ఇన్స్టాల్లో లేకపోతే బూతులు మాట్లాడితే పిచ్చి పిచ్చి తిట్లు తిడితే రీల్స్ చేస్తే వాళ్ళని తెస్తానంటే ఇప్పుడు ఎవరో ఇద్దరు ఒక చూస్తున్నారా మీరు, వైఫ్ అండ్ హస్బెండ్ అని డాన్సులు వేస్తాడు. మీరు చూసారా? నేను నాకైతే భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు ఎలా తయారో చూసారా? వాళ్ళు ఏదైనా ప్రమోషన్స్ చేయాలంటే అక్కడికి వెళ్ళి పాట రాసేసి డాన్స్ ఒకప్పుడు ఇది భలే కామెడీగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు డాన్సులు వేసి వాళ్ళు పాడేస్తున్నారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఫేమ్ చేసుకున్నారు. సో ఇలాంటి కామెడీ పర్సన్స్ తీసుకొస్తే బాగానే ఉంటుంది. కానీ వేరే విధంగా వెళ్ళిపోయి అన్ని చేస్తే ఇలాంటి ఇప్పుడు వాళ్ళే నిర్మించుకున్నారుగా వాళ్ళ సామ్రాజ్యాన్ని. వాళ్ళకి ఎవరున్నారు బ్యాక్ బోన్ చెప్పండి? అది కూడా ఒక చిన్న యూట్యూబ్లో, ఒక చిన్న ఇన్స్టాగ్రామ్లో, చిన్న ఫేస్బుక్లో వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు చేస్తే జనాలకి అంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, 500 likes అవుతాయి. నేను కూడా చేయడం ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. పాపం వాళ్ళ సరదా, ఆ పాప వెనకాతను హస్బెండ్ వాళ్ళ తాపత్రయం ఈ మధ్య జబర్దస్త్లో కూడా కనిపిస్తున్నారు. అంటే ఏదైనా చేస్తే
ఆనందకరంగా ఆరోగ్యకరంగా ఉండాలి, అంతేగాని పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. అది నేను చెప్పేది. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏదో కష్టాల్లో ఉన్న వాళ్ళు, చాలా ఇబ్బందులు పడి చదువుకుంటున్న వాళ్ళు, బోర్డర్ దగ్గర ఉన్న సైనికులు, ఎన్నో కష్టాలు పడిన వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరి కష్టం లేదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కష్టం లేని వ్యక్తిని చూపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏ విధంగా అయినా సరే ఉంటుంది. నేనెంత నవ్వుతా నాకెంత ఉంటుందో, నువ్వెంత నవ్వుతా నీకెంత ఉంటాయి, ఎవరికి ఉండవు. చూస్తున్న వాళ్ళకి తెలియదా? ప్రతి ఒక్కరు కష్టం ఉన్నారు. ఆ కష్టంలోంచి బయటికి రావాలని ఒక పోరాటం ఉంటుంది కదా, దానికి సపోర్ట్ ఇచ్చినప్పుడే అవతల వాళ్ళకి వీళ్ళు దేవుళ్ళ కనిపిస్తారు. మీకు ఏం నచ్చలేదు ఈ సీజన్లో? ఎవరు ఏం ట్రిగ్గర్ అయ్యారు? ఏం ట్రిగ్గర్ అవ్వడం అంటే ఏమని అనుకున్నా పర్లేదండి. కొంతమంది కంటెస్టెంట్లు వెళ్ళినప్పుడు బయట బాగా ట్రోలింగ్ వచ్చింది. అది నేను పేర్లు చెప్పను, అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు కూడా నేను ఒక లేడీని, వాళ్ళని బాధ పెట్టాలని నాకు లేదు. బట్ ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ ఏమైనా కావచ్చు. అక్కడ నాగార్జున గారు ఒక పాట వాళ్ళ గురించి ప్లే చేసి అదే అంత ఆ ప్లాట్ఫామ్ మీద అవసరం లేదనిపించింది. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను. బయట తప్పేముంది, మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సో ఆ నాగార్జున గారి స్టేటస్కి అలాంటివన్నీ ఆయనతో చేయించడం వీళ్ళకి కరెక్ట్ కాదు, వీళ్ళు ఆయన చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు వెనకపడి తీసుకొచ్చి అంత పెద్ద ఇదే లేదు అక్కడ. ఏముంది నాకు అర్థం కాలే, ఎందుకు అట్లా అయిపోతుందో నాకు అర్థం కాదు. నేను చూపిస్తా చాలా చాలా గ్రేట్ పీపుల్ని, గ్రేట్ పర్సనాలిటీస్ని చూపిస్తాం మేము. మీరు అడగండి ఒక్క మాట. మీకు మమ్మల్ని అడగడానికి ఇబ్బంది అయిపోతే మీరు ఓపెన్గా ఇలాంటి కేటగిరీ వాళ్ళు కావాలని మేము చెప్పిన కొంచెం తీసుకొని లైన్ పెట్టండి. వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటారు. కానీ అసలు ఎంతో కష్టపడి తిండి తిప్పలు లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్నో విషయాల్లో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకురాకుండా మనం ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళు పాటలు వేసి వాళ్ళ డ్యూయట్లని మనం బిగ్ బాస్ దీనిలో చూపించి అసలు ఏమైనా అర్థం ఉందా? అక్కడ నేను ట్రిగ్గర్ అయిపోయాను. ఇంకొక అమ్మాయి ఏదో మా అమ్మాయి ఏం తిట్టిందో, వాళ్ళ అక్క తిట్టిందో, ఏం జరిగిందో తెలియదు. కానీ వాళ్ళ అక్క చెల్లెలు కష్టమో ఏదో పడుతున్నారు. వాళ్ళ తిట్లు ఒక రాత్రి ఫేమస్ అయిపోయారు. ఆ తిట్లకి పాపం ఆ పిల్లని తిట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఏదైనా కానివ్వండి, ఆడపిల్ల ఏం చేసుకుంది, ఏదో కష్టపడి వచ్చారు, పిలిచారు. సరే ఇట్లా ఏమవుతుందంటే రేపు పొద్దున ఇంకో 10 మంది ఇంకో తిట్లు తిడతారు. రాని ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటారు, బూతులు నేర్చుకొని మాట్లాడితే మేము బిగ్ బాస్కి వెళ్తాం. అదొక ల్యాండ్ మార్క్ అయిపోద్ది కదా, మనం సెట్ చేయకూడదు కదా అట్లాంటివి. సో ఇలాంటివన్నిటిని నేను వ్యతిరేకిస్తా. అదే ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి యజుర్వేదము వేదం అంతా కూడా మొత్తం బట్టి 50 రోజులు ఎంత కూర్చొని చాలా కష్టమైన ప్రక్రియ, దండ ఏదో అన్నారు, దానికి గుర్తులేదు నాకు, సంథింగ్ నాకు అంత నా నాలెడ్జ్ లేదు దానిలో. సో కానీ ఒకటి ఆ కాశీలో ఆయన చేశారు. ఆ ప్రక్రియకి ఎన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి ఆయన అలా నేర్చుకుని ఒక్క మంత్రమే మాకు గుర్తులేదు. ఒక మంత్రం గూగుల్ కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కానీ దాన్ని ఫిట్ చేయడానికి కూడా కష్టమట. అంటే అట్లాంటి కష్టమైంది హ్యూమన్ బ్రెయిన్లో అన్ని సంవత్సరాల నుంచి నేర్చుకొని ఆయన 51 years అంటే 17 years అబ్బాయి. ఇప్పుడు ఆయనకి ఒక సిల్వర్ దండం ఇచ్చి ఒక 4-3 ఉన్నారు. అందులో ఇప్పుడు కొత్తగా ఇతను చేరాడు. అంటే మొత్తం భారతదేశంలోనే. సో అలాంటి కష్టమైన వేద ప్రక్రియనంతా కూడా బట్టి చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మీరేవో కొన్ని హ్యాండ్ మార్కులు ఏంటి, మీరు ఏదో ఒక కొంచెం మంచి విషయాల కోసం ఇది పెట్టుకోండి. మీరు దేవుళ్ళు, రిలీజియస్ ఇవన్నీ నేను చెప్పను, జనరల్ గా చెప్తున్నాను. ఇలాంటి కష్టతరమైన ప్రక్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు మన ఇక్కడ కూడా ఉన్నారు. ఎక్కడో చెప్పుకోకర్లే, వెతికితే గ్రామాల్లో ఉన్నారు. ఎంత మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకురండి, వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా లైఫ్ ఇవ్వండి, ఒక ఫుడ్ పెట్టండి, మేము దీనివల్ల వచ్చామని చెప్తారు. అలాంటిది మానేసి మనం ఎక్కడ లేనివన్నీ ఏదో చేస్తే నేను కొంచెం ట్రిగ్గర్ అయిపోయాను. ఇంకా అక్కడ ట్రిగ్గర్ అయిపోయి నేను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పా. నేను డిబేట్స్లో కూడా డైరెక్ట్ చెప్పా, అనవసరంగా బిగ్ బాస్ వల్ల ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళామని. ఇప్పుడు ఆ బిగ్ బాస్కి వెళ్ళామని చెప్పుకోండి, ఫీల్ వస్తుంది కదా ఎవరికన్నా ఫ్యూచర్లో. ఇంకా వేస్ట్. నేను బిగ్ బాస్ వల్ల నాకు ఫేమ్ రాలేదండి, ఒరిజినల్గా చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. కాకపోతే ఒకటి ఉంది, చిన్న పిల్లడు కూడా గుర్తుపడతాడు దానికి వెళ్తే. ఎందుకంటే చిన్న పిల్లలకు చూసేది బిగ్ బాస్. సో చిన్నపిల్లలు చూసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి, స్క్రూట్నీ కానీ ప్రతిదీ వాళ్ళ మీద ప్రభావం పడుతుంది కదా. లోపలికి వెళ్ళి లవ్లు చేసుకోవడం కాదు కదా బిగ్ బాస్ కదా, అంతే కదా. అది కాదు కదా, అది పిల్లలేంటి, ఓహో ఇలాగెళ్తే లోపలికి వెళ్తే మనం ఒకవేళ ఒక ఛాన్స్ వస్తే ఇలా ఉండాలన్నమాట అని 16-17 years పిల్లలు ఇంకా అదే పనిగా చూస్తారు కదా. వాళ్ళకి ఫ్యాన్ బేస్లు అంటే లవ్లు కొవ్వుల కోసం వెళ్ళట్లేదు ఎవరు, లోపలికి వెళ్తే ఒక సెట్ చేసుకుంటున్నారు, ఒక రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. సో అది కాదు బిగ్ బాస్.
బిగ్ బాస్ మనస్తత్వాన్ని అంచనా వేసే ఇది ప్రక్రియ. ఉమ్, ఉమ్, నీ మనస్తత్వం ఏంటి, జనాలకు నువ్వేమిస్తున్నావు, ఏమి ఇవ్వగలవు, నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, అసలు నువ్వు ఏ విధమైన వ్యక్తి, ఎలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో, ఎలాంటి వాళ్ళని ట్రైన్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళని మనస్తత్వాన్ని, అంటే నువ్వు అవసరమైతే త్యాగం చేయాలి, ఉమ్, నీ జుట్టైనా ఉమ్, లేకపోతే నీ దగ్గర ఉన్న ఏదైనా వస్తువైనా, నీకు ఇష్టమైన కాఫీ అయినా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనసులో వాళ్ళ దగ్గర ఉన్న లోపల ఒక మనిషి, బయట ఒక మనిషి, ప్రతి మనిషిలో ఉంటాడు, బయటికి తీయడమే కదా, అవును బయట మేకప్ చేసిన దాన్ని లోపల నుంచి బయటికి బద్దలు కొట్టడమే కదా. అవును అవును. సో దానిలో మంచిగా తీసుకుంటే మంచి ఉంది, ఉమ్, వీళ్ళందరూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి తీసుకుని ఎంటర్టైన్మెంట్ ఉంది. మ్మ్. సో అది ఇవ్వండి, కానీ అలా అని చెప్పి వేరే విధంగా ఎంటర్టైన్మెంట్లు వేరే విధంగా ఇస్తే మ్మ్. పిల్లలు చెడిపోతారుగా. అవును. ఇప్పుడు ప్రతి పిల్లవాడు కూడా బయటగా మీరు బిగ్ బాస్ వచ్చారు కదా మేడం అంటారు, మ్మ్. అంటే వాళ్ళు చూసారు. చూస్తారు. సో అవును, ప్రతి నాకు ఒక్కరు వచ్చిన ఫేమ్ ఏమైనా ఉందంటే ముందు నుంచి కరాటే కళ్యాణే, మ్మ్. ఇప్పటికీ బిగ్ బాస్ కళ్యాణ్, బిగ్ బాస్ పార్టిసిపెంట్ అని కొంతమంది తెలుసు, అవును 4 అని ఆల్రెడీ 4 అయిపోయి కూడా 5 సీజన్లు అయిపోయి, అవును. కాబట్టి ఇప్పుడు 4 అయిపోయిన తర్వాత ఇన్ని సీజన్ల తర్వాత అవును, నేను అవును. అందరికీ గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. ఉమ్, ఉమ్. బట్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, దాన్ని మంచిగా యూజ్ చేయాలన్నదే నా కాన్సెప్ట్. రీసెంట్గా మీరు అంటే ఆల్రెడీ హేమ గారి ఇంటర్వ్యూలు కొన్ని జరగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నోటీసులు వచ్చాయని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏమైంది ఇష్యూ, ఎందుకు మీకు? నాకు నోటీసులు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇది కోర్టులో ఉంది, మనం ఎక్కువ దీని గురించి విశ్లేషించలేదో నాకు తెలియదు. బట్ ఏంటంటే యాక్చువల్లీ జరిగింది ఏంటో అదే నేను మాట్లాడాను. అక్కడ జరిగింది మాకు చూసింది టీవీలో వచ్చింది. జనరల్గా ఫస్ట్ నుంచి కూడా మాకు 6 years నుంచి ఈ రైవలరీ అని కాదు కానీ చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. రైవలరీ అని కూడా నేను అన్నాను, ఇవాళ ఉన్నది రేపు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఏమైనా జరగచ్చు. బట్ 6 yearsగా ఉన్నది. ఆ 6 years నుంచి అంటే రైట్ బిగినింగ్ ఎక్కడంటే నరేష్ గారు ఎలక్షన్స్ నుంచి ఉంది. సో ఇప్పుడు కొన్ని వెతికితే అవన్నీ కూడా కనిపించవు మీకు మీడియాలో. అవి నేను ఎవరో ప్రైవేట్ చేసి ఉంటారు, లేకపోతే మన దగ్గర కొన్ని నిక్షేపం ఏమున్నాయి అనేది పక్కన పెడితే అవన్నీ కనిపించట్లేదు. కానీ మేము మాట్లాడిన మాత్రం వెళ్ళి కేసు వేశారు, నోటీసులు పెట్టారు. నోటీస్ వస్తే ఏమైపోద్దండి, ఇప్పుడు నేను ఫైట్ చేస్తాను, నా రైట్ నాది, వాళ్ళ రైట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ రైట్ వాళ్ళు ఇస్తారు, తప్పేం లేదు. ఇది ఇప్పుడు ఎవరైనా ఎవరి మీదైనా ఫైట్ చేయొచ్చు, ఇది భారతదేశం, వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరి వాక్ స్వాతంత్రాన్ని ఎవరు హరించలేరు. సో నేను మాట్లాడిన దాన్ని తప్పైతే నాకు శిక్ష పడుతుంది. అక్కడ జరిగిందే నేను మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడుతుందా లేదన్నది కోర్టు మీద ఉంటుంది. సో నేనేం చేశాను, నేను అప్పుడు నా మీద ఏదో కొన్ని మాట్లాడితే అవి కూడా నా దగ్గర ఉన్నాయి, ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నేను అవన్నీ నేను రివీల్ చేయడం కోర్టుకి ఇస్తాను, నేను చాలు బయట చెప్పక్కర్లేదు. సో నా గురించి కూడా మాట్లాడినవి అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి నేను చూస్తే నాకు బాధ అనిపించి అప్పుడు నన్ను అట్లా అన్నప్పుడు ఇది చాలా పెద్దది కదా, మొత్తం అందరికీ ఇది వచ్చిందని ఏవో నేను కొన్ని రిలీజ్ చేశాను. సో మా అసోసియేషన్ తరపున కూడా మేమందరం డిబేట్స్లో పాల్గొన్నప్పుడు 1-2 అప్పుడు మాట్లాడినప్పుడు కూడా అవును మా మీద ఇట్లా అయ్యింది ఎలిగేషన్స్, ఇట్లా అని మాట్లాడాను. నేను ఏదైనా నిజమే చెప్తా, అబద్ధాలు చెప్పాల్సిన నాకు లేదు. సో అక్కడ తను ఏదైతే నేను ఇక్కడ లేనను లేకపోతే నేను ఉండలేదను అన్నదో అవన్నిటికీ నేను రియాక్ట్ అయ్యి చెప్పాను. బట్ నేనేం పర్సనలైజ్ చేసి పర్సనల్గా నేను నిందలేదు. ఎవరి గురించి నేను జరిగింది చేశారన్నారా అక్కడ కనిపించిందే. సో ఒకటి సింపుల్ లాజిక్, అసలు మర్చిపోతున్నారు ఏంటో అర్థం కాలే. ఇప్పుడు నేను లేను, నేను ఉన్నాను, ఇప్పుడు నా మీద కేసు కొట్టేశారంటే నేను ఉండాలి కదా అక్కడ, అంతేనా? నేను ఉండాలి కదా, నేను ఉన్నానంటే ఏంటి, నేను ఒప్పుకున్నాడే కదా. సో ముందు ఒప్పుకోలేదు కదా. సో అయిపోయింది అక్కడే, ఎరెండ్స్ ద మ్యాటర్ అయిపోయింది. ఎందుకంటే నేను లేను అన్న మనిషి నేను ఉన్నాను, నా మీద కొట్టేశారు. ఎలా కొట్టారు, దానిలో ఉన్నాయి కొన్ని, ఏమనింది 11, నేను 11 అని చెప్తున్నాను. సో 11 అంటేనే అర్థమైంది నేను కూడా ఉన్నాను ఇందులో ఎక్స్క్యూజ్డ్. సో 11లో ఉన్నప్పుడు నాకు కొట్టేశారు, నేను చేయలేదని ఎలా అయింది? అది గవర్నమెంట్దా ప్రైవేట్గా చేయించుకున్నామా అన్నది తర్వాత నేను పెట్టిన కేసులోనో లేకపోతే నేను ఇచ్చే దానిలోనో నా నోటీస్లోనో లేకపోతే ఇంకోటో అప్పుడు కదా బయటకు వస్తుంది. అది అప్పుడు కదా బయటకు వస్తుంది, కోర్టు కదా దాన్ని చూసి నమ్ముతుంది. ప్రపంచం అంతా కోడే కూసింది, బట్ నీకు ఎవరి మీద అభ్యంతరం లేదు. నా మీద ఉందంటే సమ్ పర్సన్స్ ఎవరో పెట్టించారు, లేకపోతే ఏదో నా మీద పర్సనల్ గ్రడ్జు. సో అది నేను నిరూపించగలిగితే చాలు కదా కోర్టుకి. సో అయిపోయింది అక్కడే. సో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను ఇంకా చాలా రెడీగా పెట్టుకుని ఉన్నాను. నేను ఫైట్ చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇచ్చే మనిషిని కాను. ఎన్ని కేసులు పడి ఉంటాయి మీ మీద? ఎవరి విషయం చెప్తున్నా? ఏ విషయమైనా? బోల్డ్ కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఏం కేసులు తెలుసా?
గోరక్షణ అవుతుంది, అవును. గోరక్షకుల కోసం సపోర్ట్ వెళ్తే మొన్న ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ధర్నాకి వెళ్తే పోలీసులు పెట్టేశారు. వాడెవడో మాతో వచ్చినోడు పోలీసులు అక్కడ ఉంటుండగానే వాడు ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చాడు గోరక్షకుడు, మాతో పాటు గోరక్ష అంటే మేము అందరం మన వాళ్ళే అనేసుకుంటాం కదా, తీసుకొని వెళ్ళాం. వాడు ఏదో కొంచెం ఆలస్యంలో అని కొట్టాడు. ఇట్లా కొడితే ఏమైంది, పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేశారు, మా మీద PDPP యాక్ట్ పెట్టారు. అక్కడ నేను ఉన్నదో నేను ఉన్నాను. మరి అక్కడ ఎవరికి కనిపిస్తారు, మొత్తం అందరి పేర్లు తెలియదు ఎవరికి, కరాటే కళ్యాణ్ కనిపిస్తుంది. సో కరాటే కళ్యాణ్ A1 అలా అయిపోద్ది. మొన్న పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అయింది, ఆ రోజు A1 కరాటే కళ్యాణి. సో ఇలాంటివి ఇంకా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే, ఏదైనా లవ్ జిహాద్ కేసులు ఏదైనా అయింది, ప్రాబ్లం అయింది, వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాం. అది అక్కడతో అయిపోదు. ఇంకో దగ్గర నేను చెప్తాను శివాన్ని, మీకు ఎవరికి తెలియని విషయం, రోజు ఇప్పుడు ఈ క్షణం నా ఫోన్లో చూపిస్తాను. ఇవాళ ఉదయం కూడా నిన్న సాయంత్రం కూడా పట్టించాను. రోజు నేను గోరక్షలు కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆంధ్రా నుంచి వస్తున్నా, నిన్న నైట్ కూడా పట్టుకున్నారు మా వాళ్ళు. అంటే నేను ఇదే ధ్యాసలో ఉంటా. నేను చేసే పనులు లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి వెళ్ళిపోతాను, నిద్రపోను నేను. ఫోన్ వచ్చిందంటే ఏ టైం ఎలా ఉందని ఎన్నో ఉన్నాయి. అది లవ్ జిహాద్ కేసులు ఏంటి? లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం అబ్బాయిలు ఇష్టం తెలుసు కదా మీకు, వాళ్ళు కేరళ స్టోరీ లాగా ఏదో సంథింగ్ వాళ్ళు ట్రాప్ చేస్తారు అని. ఈ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు దొరకనట్టు వాళ్ళకే పడతారు. అది ఎందుకో మరి అలాగో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మీలాంటి అబ్బాయిలు ఉన్నారు హిందువులు, మీకు పడరమ్మా, ఖచ్చితంగా పడరు, ఖచ్చితంగా అక్కడే పడతారు. వాళ్ళు ఏదో ఉంటుంది అక్కడ, సో వాళ్ళు పడకుండా దాని తర్వాత నికాహాల ఎన్ని చెప్తామో తెలుసు వాళ్ళకి మేము. ఈ లవ్ జిహాద్లో ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని ఇది చేస్తారో, ఆ అబ్బాయిలకి ఎన్ని సపోర్ట్. మీరు కేరళ స్టోరీ చూస్తే అర్థమైపోతుంది, నిజం అదే జరిగేది, అదే ఎవరేమనుకున్నా జరిగేది అదే, కాదు అనడానికి లేదు. మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో పట్టుకెళ్ళిపోవడం ఏంటి, అమ్మాయి నిన్ను వదిలేసి, ఇప్పుడు నువ్వు అన్నయ్య అయితే నువ్వెవడో అసలు నాకు నువ్వు అన్న కాదంటది అని వెళ్ళిపోద్ది. అమ్మ నాన్న వదిలేసి మనం ఎంత ట్రై చేసినా వినదు. ఎన్నో ఉన్నాయి అందులో, చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మేమైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పేర్లు ఎందుకు అవసరం లేదు. తెల్లవారుజాము 4-5 వరకు కూర్చున్నాం మేము. కూర్చొని అమ్మాయి బ్రెయిన్ వాష్ చేస్తే అమ్మాయి మారింది. అంటే అబ్బాయిని చేసుకోవడానికి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తుంది ఆమె, డాక్టర్ ఇదైపోయి. అలాంటి అమ్మాయిని పటాయించారు. అంటే మొన్న ఒక పాకిస్తానీ కేసు చూశారు మీరు, దాంతో మీ అందరికీ తెలుసు. మేము నెలలో కరాటే కళ్యాణి మంచే చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలియచ్చు. నేను ఎప్పుడు బయట చెప్పను ఇవన్నీ. సో రోజు నేను ధర్మం కోసం, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం, లేకపోతే నేనున్న ప్రదేశంలో ఎవరైనా వీటి కోసం పనిచేస్తూ ఉంటాం. దానివల్ల రూపాయి ఏమీ రాదు మనకి. తిరిగి మన పెట్రోల్, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను దూరం వెళ్ళాలి, ఎక్కడో లింగంపల్లి వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 1000 రూపాయలు పెట్రోల్ ఈజీగా కాలుతుంది నాకు వెళ్ళి రావడానికి కదా. అది నాదే, నేనే వేసుకోవాలి, నాకు ఎవరు ఇవ్వరు. నా పిల్లలు అయ్యో మన హిందూ అమ్మాయిలు ఇలా ట్రాప్ అయిపోతున్నారే, ఇలాంటి బాధలు పడుతున్నారే, రేపు పొద్దున వాళ్ళు ఫ్రిడ్జ్లో దొరుకుతారా, సూట్ కేసులు దొరుకుతారా అనుకునేవాళ్ళు. అంటే అందరూ అట్లనే ఉంటారా అని మాట్లాడతారు ఫస్ట్ వాళ్ళు. సేమ్ అదే మామూలుగా మంచిగా పెళ్లి చేసుకొని అమ్మాయి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని కూడా ఉన్నారు కదా కొన్ని జంటలు. మరి అంటే తక్కువ ఉంటారు, అలా ఉండేవాళ్ళు లేరని చెప్పను, చాలా తక్కువ ఉంటారు. అలాంటి మంచి అబ్బాయిలు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. మాక్సిమం వాళ్ళకంటే 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకున్న చట్టం 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి మీద ఎప్పుడు మోసి తిరిగితే అప్పుడు తలాక్ చెప్తారు. ఇప్పుడు అది లేకపోయినా ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి, మన అమ్మ పాకిస్తాన్ మీద అదే అయింది, పాకిస్తాన్ గొడవ అదంతా. అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఉంటుండగా అమ్మాయి రెడ్ హ్యాండెడ్ ఇంకొక అమ్మాయితో పట్టించిందిగా. సో ఈ అమ్మాయికి బాబు పుట్టాడుగా, మరి ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసాడు, మరి చేసుకున్నాడు. సో ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. దానివల్లే మీరు అమ్మాయిలు ట్రాప్ పడకండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు 4 చేసుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని మేము అప్పుడు రక్షించుకోకుండా ముందే మేము చెప్పుకోవచ్చు కదా అని మేము అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తాం. ఇదో పెద్ద హెడ్ఏక్ అనమాట మనకి. ఫ్యూచర్కి ఏంటి, ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక ఎవరో అబ్బాయి అజీజో ఏదో పేరు అనుకో, ఏదో మన పేర్లు ఎందుకు మనకు అనవసరం, ఎవరో ముస్లిం అబ్బాయి. ఇప్పుడు ఒక అజీజ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఈ లక్ష్మి ఫాతిమా అయ్యింది అనుకుందాం, ఫాతిమా అయ్యింది అంతే కదా. మారకపోతే చేసుకోడు, మేము ఎంతో ట్రై చేస్తాం, హిందూగా మారి చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటాడు. ఎంత ఘోరమో. మొన్న ఒక అమ్మాయి, ఒకే సింగిల్ అమ్మాయి, అక్కడ అమ్మాయి కోసం తల్లి తండ్రి బ్రాహ్మణు ఏడ్చారు. అమ్మాయి వినలేదు. 3 సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకోవడం మానేసింది అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ అయినాక. ఇప్పుడు అమ్మాయి బొట్టు నాకు పెట్టింది వాళ్ళ మదరు, నేను పెడదామని అనుకుంటే అమ్మాయి పెట్టించుకోదంట, అరుస్తుందంట. సో అమ్మాయిని కన్వర్ట్ చేసేసాడు, ఈ అబ్బాయి కన్వర్ట్ అవడు. ఇప్పుడు ఈ అబ్బాయి, ఈ లక్ష్మి అన్న అమ్మాయి ఫాతిమా అయిపోతే అజీజ్ కొడుకుగా పెరుగుతారా పిల్లలు, లక్ష్మి పిల్లలుగా పెరుగుతారా, ఫాతిమా పిల్లలు ఆటోమేటిక్గా అజీజ్ పిల్లలు, అంతేనా. మరి అప్పుడు హిందూ సంతతి పెరిగిందా, ముస్లిం సంతతి పెరిగిందా?
ఎవరిని పెంచుతున్నారు మీరు? అవును. వాళ్ళకి ఎంతమంది నేను కనాలి? 4 పిల్లలు మినిమం కంటేనే వాళ్ళు ఆడదానిగా యాక్సెప్ట్ చేస్తారు. మినిమం 4 కనాలి. 3 4 కంటే మంచి భార్య. తర్వాత కూడా ఇంకొక 4 భార్య చేసుకుని ఒక్కడే 12 మందిని కూడా కంటాడు, 15 మందిని కూడా కంటాడు. మనం ఒక్కరు లేక ముద్దు, ఇద్దరు ముద్దు అని చెప్పి ఇద్దరితో కట్ చేస్తాం. ఇప్పుడైతే ఒకరే అయిపోయారు. అమ్మ నాకు ఓపిక లేదన్న వాళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే జంక్ ఫుడ్లు. సో వాళ్ళకి ఓపిక ఉండదు, ఒక్కళ్ళే కంటారు. సో ఇప్పుడు హిందూ సంతతి తగ్గిపోతే రేపు పొద్దున ఒకరోజు వచ్చి నిజం జరిగేది, ఎవరేమనుకున్నా పర్లేదు, జరిగేది ఇదే. ఒకరోజు గట్టిగా వాళ్ళకి అజాయింపు వచ్చింది అనుకో, అంటారు కదా వాళ్ళకి దీనిలోంచి వస్తుంది కదా, దీనిలోంచి తను సరసే జుదా అంటాడు, ఇది తీసేస్తాడు. మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్, ముస్లిం ఫ్రెండ్ నీ ఇంటికి వచ్చి నీ మీద ఫైట్ చేస్తాడు. ఆ రోజుకి హిందూ ఎంతమంది ఉన్నారు, ముస్లిం పాపులారిటీ ఎంత ఉంది. సో ఇవన్నీ జరగకుండా హిందూ అమ్మాయిలు కాపాడుకోవడం మా పని. హిందూ అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాం రాత్రి పగలు. మేము వెళ్తాం, చెప్తాం. ఎంతోమంది సంఘం కోసం పనిచేసే సంఘసేవ చేసే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, నాలాంటి కొన్ని సంస్థలు ఎంతోమంది ఫైట్ చేస్తాయి. నా శ్రీయాదిభట్ల శ్రీకళాపీఠం అని పెట్టుకున్నాను. నా సంస్థల తరపున నేను ఎన్నో ఫైట్లకు వెళ్తాను, గోరక్ష చేస్తాను, అమ్మాయిల కోసం ఫైట్ చేసి ఈ లవ్ జిహాద్ చేస్తాను. అంతేకాకుండా గుళ్ళు గోపురాలు కూలగొడితే వెళ్తాను. ఎక్కడైనా ఏది చెయ్యనో చెప్పు, అన్నీ చేస్తా. కానీ అందరూ బోర్డర్లో సైనికులు ఎలా కాపలా కాస్తారో మా చుట్టూ జరుగుతున్న ఈ విధ్వంసాలన్నిటికీ మేము కూడా అలా కాపలా కాస్తున్నాం. కానీ జనాలకి తెలియదు. కళ్యాణ్ ఏం చేస్తుందంటే సినిమాల్లో చేస్తుంది, బయటకు వచ్చి పబ్లిక్ లో అందరి మీద ఫైట్ చేసి అరుస్తుంది, ఏదో డిబేట్ లో మాట్లాడుతుంది అనుకుంటారు. నేను రోజు అర్ధరాత్రి పూట కూడా గోరక్షకి వెళ్ళేది ఎవడు చూశాడు? ఇంటికి వచ్చి చూడలేదు. నాకెంత థ్రెట్ ఉంది ఎవరికి తెలుసు? ఏ రోజు నేనేమైతానో తెలీదు. నా ప్రాణం కూడా నేను వదిలి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చే విలువ లేదు అసలు. వాళ్ళు విలువిస్తారని నేను భయం చెయ్యం. ఎందుకో తెలుసా, నా మనసులో నాకు దేశభక్తి నరనరాల్లో ఉంటే, నా దైవభక్తి నరనరాల్లో ఉంటే, నా హిందూ దేవీ దేవతల కోసం, నా ధర్మం కోసం నేను పోరాటం. ఎందుకంటే నేను పుట్టింది పవిత్రమైన భారతదేశం. భారతదేశ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. నా వల్ల ఏదైనా రుణం అయితే ఏదో ఒక దానిలో నేను ఫైట్ చేస్తున్న దానిలో పనికి వస్తే ఒక్క అమ్మాయి మారినా చాలని మేము ప్రయత్నం. ఎంతో మందిని మారుస్తున్నాం కదా, ఎంతో మందిని సేవ్ చేస్తున్నాం కదా, కానీ బయట పెట్టమని. ఎందుకో తెలుసా, నేను ఇవాళ నా ఫేస్బుక్లో 1 సంవత్సరం నుంచి పెట్టని పోస్టులు బోల్డ్ ఉన్నాయి, చేసిన కార్యక్రమాలు పెడితే నాకు టైమే దొరకదు తెలుసా, అన్నీ ఉన్నాయి. నాకు అసలు నేను మొన్న 2 మార్చాను. అంటే మార్చడం అంటే వాళ్ళని స్వధర్మంలోకి తీసుకొచ్చుకున్నా. విజయవాడ హోటల్లో ఉండి నా కార్ ఆగిపోతే సర్వీసింగ్ ఇచ్చి అవన్నీ చేసుకొని ఆ 2 రోజులు అక్కడ ఉండి, వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు తెలుసు హిందూ పేర్లు, భవానీ, జ్యోతి ఇలాంటి పేర్లు. చూస్తే వాళ్ళు చర్చిలకు వెళ్తారు. చర్చిలకు వెళ్ళండి, ఎవరు వద్దన్నారు. కానీ నువ్వు ఎక్కడ పుట్టావు, ఇంట్లో అందరూ అదే ధర్మంలో ఉంటూ నువ్వు ఒక్కదాని ఎందుకు మారావంటే ప్రలోభం. ఏం ప్రలోభం పెడుతున్నారు అసలు ఏంటనే, నా ధర్మం ఏంటి, నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ పుట్టావు, ఏం చేసావు అని చెప్తే అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నిజమేనమ్మా మాకు ఇలాగే చెప్పారమ్మా అని, మీకు ఇలాగే చెప్పి మారుస్తారు. సో నీ ధర్మం నువ్వు తెలుసుకో, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పుట్టావు, నువ్వు ఉండాలని చెప్పి నేను కొన్ని మాటలు చెప్పి కొన్ని కథలు చెప్పి వదిలేసా. పెద్ద స్టోరీ అదంతా. సో అదంతా కట్ చేస్తే 2వ రోజు నేను బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు నేను కుంకుమ తీసుకెళ్ళి, బొట్టు పెట్టుకుంటావు కదా, ఇంకెళ్తావు కదా, నువ్వు వెళ్ళావు కదా అంటే, నేను చర్చికి వెళ్ళని ఇంకా అన్నది. సరే అని అనేసి అమ్మాయికి బొట్టు పెట్టి తారక మంత్రం చెప్పించి మొత్తం అని చెప్పి, నీకేం బలవంతంగా ఏం పెట్టలేదు కదా బొట్టు, నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడి అంటే, లేదమ్మా నాకు ఇష్టపూర్వకంగా నా మతిలో ఉండి నేను నా ధర్మం నా ఇంట్లోకి నేను వచ్చానని చెప్పి నా వీడియో ఉంది నా దగ్గర. పెట్టలేదు ఇంకా నేను ఫేస్బుక్లో. పెడితే అది ఫుల్ జనాలకు వెళ్తుంది. కానీ పెడతాను, మేబీ పెడతాను, నాకు అంత టైం లేక నేను పెట్టలేదు. దాన్ని ట్రిమ్ చేయాలి, ఇవన్నీ చేయాలి ఉంటాయి కదా, పెట్టలేదు. సో ఒక పోస్ట్ పెడితే నేను 2000 లైక్లు చేరువైంది. 2000 లైక్లు ఎన్నో ఇవన్నీ వెళ్ళినాయి. ఒక పోస్ట్ పెడితేనే ఒక 60,000 వ్యూస్ అన్నీ వచ్చాయి. సో పోస్ట్ పెట్టా ఇలా జరిగింది అని, నేను వీడియోతో పెడితే వైరల్ అవుతుంది. కానీ నేను నా అనుక్షణం నేను పనిచేస్తుంది, నేను పుట్టిన నేల కోసం, నా ధర్మం కోసం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేను హరికథ చెప్తా, దేవుడి గురించి మాట్లాడతా. నా హరికథ విన్న వాళ్ళు ఎవరైనా సరే కొంతైనా మారాలని నేను నాకు తెలిసిన నా గురువులు చెప్పిన విషయాలు చెప్తా. నేను దాని మీదే బ్రతుకుతున్నా. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేసినాక ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం సినిమాలు దూరం పెడతారు కామన్గా. సో ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేశాను నేను. సో ఆటోమేటిక్గా నాకు ఫుడ్ పెడుతుంది ఎవరు, హరికథ చెప్తున్నా ఇప్పుడు నేను. మొన్న కూడా మేము ఫోన్ చేసి నేను హరికథ చెప్తున్నాను.
సినిమా ఆర్టిస్ట్గా అందరికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాను. సో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, లేని దగ్గర కూడా కొంచెం అటు ఇటుగా చేసి చెప్తున్నా. ఎందుకంటే నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకుని హరికథలు చెప్తా, చెప్పనని కాదు, నా వర్క్ నేను చేస్తూనే ఉన్నాను. సినిమాలు వస్తే సినిమాలు వదలను, చేస్తాను. మేము కూడా సినిమాలు తీస్తున్నాం మా తమ్ముడు వాళ్ళు. సో అది ఓకే. ఎంత ఇస్తారా మామూలుగా హరికథకి నేను ఎక్కువ ఛార్జ్ చేస్తాను. అంటే నేను ఎక్కువ, ఎందుకంటే నా టీంతో వెళ్తాను, ప్లస్ నేను సినిమా ఆర్టిస్ట్ కాబట్టి అందరికన్నా నేను ఎక్కువ. బయట వాళ్ళు ఒక 25,000-30,000 తీసుకునే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకే తక్కువ ఇస్తారు. హరికథ అనేది చాలా కష్టంగానే తక్కువ ఇస్తారమ్మా వాళ్ళకి అందరికీ. నేను అదే అంటాను, ఇప్పుడు పాట పాడితే ఒక సింగర్ వచ్చి సినిమాలో ఒక 2-3 పాటలు పాడితే సింగర్గా వస్తే వాళ్ళకు లక్షల్లో ఇస్తున్నారు. సో నేను కూడా సినిమా సింగర్ని, ఛత్రపతి సినిమాలో పాడాను, నేను కిరణ్ గారు పాడించారు. సో కొన్ని సినిమాల్లో కూడా పాడా. సో అలాంటప్పుడు నేను సింగర్గాను తీసుకోవచ్చు, ఆర్టిస్ట్గాను తీసుకోవచ్చు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాను, ఫేమ్ ఉంది అప్పుడు నవ్వు అన్నట్టుగా, అది కూడా వాడుకోవచ్చు. నేను ఎప్పుడు వాడుకోలేదు ఎంతవరకు, వదిలే కానీ బిగ్ బాస్ని. జనరల్గా నేను ఒక ఆర్టిస్ట్గా ఇంత ఇదిగా ఉండి ఒక మంచి దీనికోసం ధర్మం కోసం పనిచేస్తాను కాబట్టి ధర్మబద్ధంగా నాకు ఇంత కావాలండి, నా వర్త్ ఇది, నేను ఇంట్లో తీసుకుంటాను, నా పక్క వైద్యాలు ఉంటాయి, నేను ఛార్జీలు ఉన్నాయని చెప్పి చెప్తాను. వాళ్ళకు అంతగా ఇంత అంటారు. లోకల్ అయితే కొంచెం తక్కువ చేస్తాను, నా లోకల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకొని చేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఎంత తీసుకుంటామని పర్వాలేదు, నేను కూడా మంచిగానే ఛార్జ్ చేసి తీసుకుంటాను. వాటితోనే నేను చేసే మంచి పనులకి, నాకు ఇలాంటి ధర్మ కార్యక్రమాలకి అన్నింటికి పనికొస్తాయి. ఏ రోజైనా ఎవరో ఒకరు ఫోన్ చేసి అక్క అది కావాలి ఇది కావాలని ఏదో జాతర నేను చేస్తుంటాను అంతే. ఈ గోరక్షణ అనేది కానీ, ఈ లవ్ జిహాద్ అనేది కానీ, ఈ టెంపుల్స్ మీద ఏదైతే హిందుత్వం మీద మీరు ఫైట్ చేస్తున్నారో దేనికి అంటే ఇదంతా ఒక పొలిటికల్గా మీకు ఏమో బీజేపీలో సీట్ కోసం అని చెప్పి కూడా కొంత కామెంట్లు కానీ ఇవి కానీ వస్తున్నాయి. అంటే నిజంగా మీరు ఆ పొలిటికల్ ఆ సీట్ కోసమా ఇవన్నీ చేస్తుంది? సో నేను నా 13వ ఏట నేను ధర్మం కోసం నేను హరికథలు చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పటికీ హరికథలు చెప్తున్నాను. మరి అప్పుడు నాకు పొలిటికల్ ఎజెండా ఉందా? 13 ఏళ్ళ నాకు 13 ఏళ్ళు. అప్పటికి నాకు 13 ఏళ్ళు, ఇప్పుడు నాకు 40+లో ఉన్నాను. సో ఇప్పటికి సేమ్ పొలిటికల్. అప్పుడు కళ్యాణి, సో అప్పుడు ధర్మం కోసం పనిచేసింది, ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు నేను ప్రేమ సమాజంలో ఫ్లూట్ వాయించే అంధ కళాకారులను తీసుకొని ప్రేమ సమాజంలో చేయి పట్టుకొని, ప్రేమ సమాజం విజయనగరం ప్రేమ సమాజంలో చేయి పట్టుకొని వాళ్ళని సంగీత కాలేజీ దాకా నడిపించుకొని వాళ్ళకి సహాయం చేస్తూ తిరిగిన కళ్యాణి అప్పుడు అదే చేస్తుంది. ఇప్పుడు అందులోకి వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. మరి ఏం ఎజెండా ఉంది అప్పుడు? ఇప్పుడు ఏం ఎజెండా ఉంది? అప్పుడు కూడా చేశాను హెల్ప్. నేను నాకు చేతనైనా నా చేతిలో 10 రూపాయలు ఉంటే ₹1 2 రూపాయలు పెట్టి పళ్ళు, అరటి పళ్ళు, వాళ్ళకి ఏం కావాలి ఏవైనా సరే ఏది కొనుక్కుంటుంది, నేను ఇంటికి పట్టుకెళ్తున్నాను కూరగాయలు, అందులోంచి కొంత ఎవరైనా పక్కన కష్టంలో ఉన్నారు, పక్కన ఒకళ్ళు అడుక్కునే ముందు తీసి ఇచ్చేసిద్దాన్ని ఏదో కూరగాయలు నా చేతిలో ఉంటే ఇచ్చేస్తాను. నేను ఇప్పటికంతే, నా పద్ధతి అంతే. నాకు తెలియదు ఆ టైంలో, నాకు అనిపించిందంటే ఎవరికైనా తీసి ఇచ్చేస్తాను. అట్లా నేను అప్పుడు కూడా చిన్న వయసులో ఇస్తే చాలా చల్లగా ఉండమని అప్పుడే నాకు దీవించేవారు. నేను దానిమ్మలు ఏవి కొనుక్కున్నా నా చేతిలో ఉంటే ఒకళ్ళు ఎవరైనా కష్టం నుండి ఎవరైనా రోడ్డు మీద ఉన్న చాలా ముసలి వాళ్ళకి, చిన్న పిల్లలకి, ఎవరైతే కళ్ళు ఇవన్నీ లేక ఇబ్బందుల్లో ఉంటారు, ప్రేమ సమాజంకి నా పుట్టినరోజుకి చిన్నప్పుడే నేను అరటిపళ్ళు అవి కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఒక్కొక్క పండు ఇచ్చేదాన్ని. నా చిన్నప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చింది. నేను రాజకీయ ఎజెండాతోనో అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే, ఇప్పుడు అదే పని చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు టీవీ ముందుకు వచ్చాను, పెరిగాను, ఫేమ్ వచ్చింది కాబట్టి జనాలు వేయడానికి రాళ్ళు చాలా వేస్తారు. సో నేను ఎప్పుడు ఒకలాగే ఉన్నాను. ఓకే, రాజకీయ ఎజెండా వచ్చాను, నేను రాజకీయ నాయకురాలు అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదుగా. రాజకీయ నాయకురాలను అయ్యాను. ఇప్పుడు నేను నిజంగా బీజేపీలో ఉన్నాను, నేను లేదని చెప్పను. నాకు సీట్ ఇస్తారా ఇవ్వరా ఆయన చూసుకుంటాడు. నేను కృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారంగా ఫలితం ఆశించొద్దు, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అంతే కదా. నువ్వు పని నువ్వు చెయ్యి, ఫలితం నేను ఇస్తాను అన్నాడు ఆయన గీతలో. అదే నేను చేస్తున్నా. ఇప్పుడు నా పని నేను చేస్తున్నా, ఫలితం నేను ఆశించట్లే. నాకు ఇవ్వాలని రాసి పెట్టుంటే ఎక్కడి నుంచో వచ్చి ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, ఇస్తే కూడా నేను మంచిగా చేస్తా పేదలకు. నేను నిజంగా అయితే నా మార్కు నేను వేస్తా. నేను నిజంగానే ఏదో సీట్ కోసం ఆశించైతే చేయట్లేదు, అది క్లియర్ చేసుకోవచ్చు ఎవరైనా. పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ ఉంది, పొలిటికల్ నేను ఆల్రెడీ ఉన్నాను కదా. నేను ఎందుకు అయ్యానో కూడా చెప్తా. నేను జాయిన్ అయ్యి 4 years 5 years అయింది బీజేపీలో. నేను జాయిన్ అయింది బీజేపీలో. జనసేన బీజేపీని ఫస్టే అనుకున్నాను, పోస్టులు కూడా నేను పెట్టాను. అప్పుడు మీరు వెళ్తే వెనక్కి కనిపిస్తాయి. సో 4 years కింద జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ నేను బీజేపీలో ఉన్నాను. నాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం, ఆయనే నా రాజకీయ గురువు అని ఫీల్ అవుతాను, నాకు ఇష్టం. సో అందువల్ల నేను బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో అప్పుడు జాయిన్ అయ్యి ఇప్పటి వరకు నేను పార్టీ మారలేదు. నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. నాకు ఎలక్షన్స్ 2 సార్లు నాకు తెలిసి వచ్చినప్పుడు కూడా, మొన్న బై ఎలక్షన్కి ముందు కూడా ఇంకొక ఎలక్షన్ వచ్చింది, అప్పుడు కూడా నేను పార్టీలో ఉన్నప్పుడు నాకు వేరే పార్టీల నుంచి వచ్చారు. మీకు మేము ఇస్తాం సీటు, వాళ్ళు మీకు ఇవ్వరు, ఇంత వేరం ఇవ్వకపోయినా పర్లేదు మేము ఇస్తాం. వాళ్ళు చిన్న పార్టీలే కావచ్చు, చిన్న పార్టీలు ఇండిపెండెంట్గా, వాళ్ళ పార్టీ ఇండిపెండెంట్ కాకుండా మీరు వచ్చి మా చేస్తే మీకు అన్ని మేము చూసుకుని కొన్ని అడిగిన నమస్కారం బట్టి తిరస్కరించాను.
అలా అయితే నేను డబ్బుల కోసం వచ్చి రాజకీయపరమైన ఎజెండా ఉంటే నేను నిలబడొచ్చు కదా. నాకైతే ఫేమ్ ఉంది కదా, నువ్వు ఒప్పుకుంటావు కదా. బయటకు వెళ్తే కరాటే కళ్యాణ్ నిలబడ్డారంటే మీడియా అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు కదా నేను. సో అది వాళ్ళకి బ్యాడ్ అవుతుంది కదా. పక్కన వేరే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళను వచ్చి మీరెందుకు నిలబడ్డారని అడగడానికైనా వస్తారు కదా. సో నేను అదే అనుకుంటే నిలబడొచ్చుగా. నేను వెళ్ళలేదే. నేను ఒకటే చెప్తా, మంచి పని చేయడం కోసం రాజకీయాల్లోకి రావకర్లే. కానీ నేను చేసే ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది బాధ పెట్టే విధంగా నన్ను నేను కొంతమంది పాస్టర్స్ కూడా అరెస్ట్ చేయించాను. సో ఆ టైంలో నాకు దాడి ఎక్కువైపోయింది పార్టీల నుంచి. వైసీపీ భయంకరంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మేము కూటమిలో ఉన్నారు టీడీపీ, బట్ వైసీపీ టీడీపీ ఇద్దరు ట్రోల్ చేశారు నన్ను ఒక టైంలో కొన్ని ఇష్యూస్లో. సో వీళ్ళు చేసేప్పుడు వాళ్ళు సపోర్ట్ వచ్చేసి వాళ్ళు కామెంట్లు పెట్టేవారు, వాళ్ళు చేసేప్పుడు వీళ్ళు. అప్పుడు నేను ఏ పార్టీలో లేను. అప్పుడు నాకు ఇవన్నీ చూసి మనకు కూడా ఒక పార్టీ అండ ఉండాల్సిన టైం వచ్చిందని అప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. సో నన్ను ట్రోల్ చేసినప్పుడు వారం రోజులు 3,000-4,000 కాల్స్ వచ్చాయి నాకు, ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్. 4,000 కాల్స్ నా దగ్గర స్క్రీన్ షాట్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. నేను సైబర్ క్రైమ్లు ఇవ్వడం, వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో, వాడు ఆ ఊర్లోంచి కాకుండా ఏదో ఎక్కడెక్కడి నుంచో వాడు ఫోన్ చేస్తారు. సో నేను ఎంతమంది నేను పట్టుకుంటే ఎంతమంది మీద పెడతాను కేసు. నన్ను బెదిరించారు లిటరల్లీ. నేను పెట్టిన పోస్ట్ నేను గట్టిగా ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే డిలీట్ అవ్వదు నా పోస్ట్. నేను చాలా స్ట్రాంగ్ ఉంటా. అది తప్పైనా సరే తప్పు మీద నిలబడతాను, కానీ తప్పు అయితే ఒప్పుకుంటా మళ్ళీ అది. కానీ డిలీట్ మాత్రం చేయండి. పోస్ట్ పడకపోవాలి నా ఫేస్బుక్. మీరు అబ్జర్వ్ చేయండి అన్ని, నేను నిజాలే చెప్తాను. ఏదైనా పోస్ట్ పెట్టాను ఒకసారి అంటే దాని మీద స్టాండ్ తీసుకొని పెడతాను, ఆ స్టాండ్ మీద నిలబడతాను. అంత స్ట్రాంగ్ ఉంటాను నేను. మళ్ళీ ఎవరైనా బెదిరించి ఏం చేసి నేను తిను, నీ తల్లో జేజం రావాలని చెప్తాను డైరెక్ట్. నేను తీసినవి చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి, తీయలేదని కూడా చెప్పను. ఒక్కటని తీసుంటాను, ఏమో గుర్తులేదు ఇప్పుడు కాదు. అది కూడా కొంచెం ఆధ్యాత్మికమైన వేత్తల మీద ఏదైనా రాంగ్ మెసేజ్ వెళ్తుందంటే వాళ్ళ మీద మనం పెట్టినట్టు అనిపిస్తుందేమో అని కొన్నిసార్లు 1-2 ఎవరో నన్ను సజెస్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఇలా ఉందక్క అంటే అది నాకు కన్విన్స్గా అనిపిస్తే అప్పుడు తీసుంటాను. కానీ నేను మ్యాక్సిమం పోస్ట్ పెడితే తీయను. అది మా గ్రూపులు ఉంటారు, మాకు కొంతమంది గ్రూప్స్ ఉంటారు, మా తమ్ముళ్ళు మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక గ్రూప్లో మాట్లాడుకున్నప్పుడు గ్రూప్ కాల్స్లో కూడా మేడం పోస్ట్ వేసిందా, వేసింది, మరి తీదా మేడం మనం తీయమని చెప్పిరా అని వీళ్ళు మాట్లాడుకుంటారు. అలా ఉన్నా కూడా ఉన్నారు. ఎవ్వరు ఎవరు మాటిందండి, ఆవిడ మోనార్క్ అంటారు. నిజమే, నా మాట నేను కూడా ఒకసారి ఫిక్స్ అయితే విన్నాం, సేమ్ డైలాగ్ నిజంగా. అలా గట్టిగా ఫైట్ చేస్తాను నేను దేనికోసమైనా. సో నాకు ఇలాంటివి చాలా జరిగాయి. పొలిటికల్ ఎజెండాతోనైతే మాత్రం నేను ఇవన్నీ చేయనండి. నేను చిన్నప్పటి నుంచి నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. 13వ ఏట నుంచి నేను ధర్మం కోసం, అంటే ప్రచారం కోసం, ధర్మ ప్రచారం అంటే హరికథ ధర్మ ప్రచారం. సో అది నేను అప్పటి నుంచే చేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తుంది అదే. అలాగే నేను చేసే దాన ధర్మాలు అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. గుప్త దానాలు చాలా అవుతుంటే ఇప్పుడు ఇవన్నీ. సో నాకు చేతనైంది నేను చేస్తాను, నాకు ఇష్టమైన పని అది. ఇప్పటికీ నేను కరోనా టైంలో చేసిన సేవలు ఎవరికి తెలియదు. చాలా మంది పబ్లిసిటీ చేసుకుని, నేను చేయలేదు. చాలా చేశాను నేను కరోనాలో. నేను చేసినన్ని మొత్తం డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టాను, ఎవరికి తెలియదు. ఇప్పటికి నువ్వు అడిగే ఒకటి చెప్తున్నా కానీ ఎన్ని ఖర్చు పెట్టానో, ఎంతమందికి ఎన్ని రకాల హెల్ప్లు జరిగాయో చాలా జరిగాయి. చాలా చేశాను నేను సొంతంగా. రోజుకి 200 మందికి వంట చేసి నేను పెట్టేదాన్ని. రోజు 90 days చేసాం, ఒకసారి 45 days చేసాం. సో నేను చాలా చేశాను. చాలా మంది సరుకులు, చాలా మంది ఫీజులు, చాలా మందికి మందులు. చెయ్యని పని లేదు కరోనా టైంలో నేను. కానీ మా టీంలో 12 మంది మేము గ్రూప్ అయి చేసాము. నేనే మొత్తం అంతా, మా తమ్ముళ్ళు సహాయం చేసేవారు. కూరగాయల కటింగు, వాళ్ళు వంటలు, ప్యాకింగ్, మేము మొత్తం అన్ని కొనేసుకున్నాం గిన్నెలతో సహా. ఒక రూమ్ అద్దెకి తీసుకొని చేసాం మేము చాలా రోజులు, 90 days. సో ఆ టైంలో ఎవరు కూడా ఏ విధంగా నేను ఎవరి దగ్గర తీసుకోలేదమ్మా. ఎవరైనా ఇస్తే కూడా వాళ్ళ పేరు పెట్టేసారి వచ్చేసాం లాస్ట్లో, ఎండింగ్లో. వాళ్ళు మా పేరు మీద కూడా చేయండి ఈరోజు అంటే మేము ఎలాంటి ఫుడ్ ఇచ్చేవాళ్ళం అంటే సేవా ఆహారాన్ని పోలీసులు మా దగ్గరకు వచ్చి 12 గంటలకి తీసుకుని వెళ్ళేవారు. ఎగ్తో సహా, సలాడ్తో సహా, స్వీట్ అన్నీ కలిపి, జ్యూసులు అన్ని, ప్రోటీన్ ఫుడ్ మొత్తం అన్నీ కలిపి వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళం. అంత మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళం. సో అవన్నీ వాళ్ళు చూసి ఇది బాగుంది అని చెప్పేసి మమ్మల్ని అడిగేవారు. అంత బాగా హైజీన్గా చేసి. సో ఏంటంటే బాగుండాలి, కరోనా టైంలో బలంగా తినాలంటారని. ఒక్కళ్ళకి కూడా కరోనా అటాక్ కావాలి. మేము కరోనా పేషెంట్స్ దగ్గరికి డైరెక్ట్గా ఇంటి ముందు తీసుకెళ్ళి పెట్టిన రోజులని. మనం మంచి చేస్తే భగవంతుడు మంచిగా చేస్తాడు. ఎవ్వరికి రాలే, మాకు రాలే, అసలు నాకు రాలే. ఇప్పుడు తీసుకున్నాను కానీ నాకు కానీ నా టీంలో కానీ ఎవరికి రాలేదు. మేము అంటే నిజం మిరాకిలే కదా, దేవుడు ఉన్నాడు. ఏంటి పీక్ కరోనాలో మేము డైరెక్ట్ వంట చేసి పెట్టాము. ఏ రోజు
నాకు ఎప్పుడు మా వాళ్ళకి ఎవ్వరికి అటాక్ అవ్వలేదు, మాకు ఎవరికి అటాక్ అవ్వలేదు. అసలు మేము అసలు కరోనా అంటే వచ్చిందేమో కూడా తెలియదు మాకు. మరి మేబీ దగ్గు జలుబు అనేది జనరల్ గా వస్తాయి కదా, ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల మనకి ఎవరికి ఏం కాలేదు. మాకు ఎవరికి వచ్చిందని కూడా తెలియదు. వచ్చి ఉంటే వాళ్ళు రాలేదు, వచ్చింది మేము చెప్పం, మేము టెస్ట్ చేయించుకోలేదు. కానీ నిజంగా బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేశారు కదా, ఎన్నిసార్లు చేసి ఉంటారు వాళ్ళు టెస్టింగ్? 3-4 సార్లు చేస్తారు కదా, ఎప్పుడూ లేదు. మరి కరోనా అంటే వచ్చింటే తెలుస్తుంది ముందు ప్రీవియస్ అని ఏదైనా కనిపిస్తుంది, ట్రేస్ ఏమీ లేదు. సో మన దగ్గరికి ఏం రావమ్మా మనం, ఎందుకంటే కరాటే కదా. అండ్ అదే కాకుండా ఫేస్బుక్ టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూసాను, అది మన బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. లైక్ ఇక్కడ ఆయన కాదు, మీరు ఇక్కడ ఎందుకు విగ్రహం పెడతారు అని చెప్పి ఇలాంటివి. అది ఏంటి అసలు, ఏమైందండి ఆ ఇష్యూ ఏంటి అసలు? చాలా బాధాకరమైన విషయం తెలుసా అది. ఎందుకంటే బాలు గారు అనే ఆయన మన ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టరు ఆయన్ని. ప్రపంచం నలుమూలలా ఆయన షో అంటే ఆయన గాత్రం పరిచయం లేని వ్యక్తి లేడు. సో ఆయన గాన గంధర్వుడు అంటాం మనం. సో ఘంటసాల మాస్టర్ గారి గురించి, బాలు గారి గురించి మనం పేరు పెట్టి, యేసుదాస్ గారు వీళ్ళందరి గురించి పేరు పెట్టలేము. భాష అసలు అద్దులు లేవు, ఎల్లలు లేవు. ఇంకోటి ఏంటంటే ఆయన తెలంగాణ వాడు కాదు అన్నారు. ఓకే, 40 years నుంచి శ్రీనగర్ కాలనీలో ఉన్నారు ఆయన. ఆయనకి ఇల్లు ఉంది ఇప్పుడు కూడా బాలు గారికి. మరి తెలంగాణ వాడు కాకుండా ఎలా అయిపోయాడు? ఇక్కడ ట్యాక్సీలు కడుతున్నాడు, ఇంటికి ఇక్కడ కరెంటు బిల్లు కడుతున్నాడు, ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంది ఆయన పేరు మీద. ఆయన ఇక్కడ 40 yearsగా ఉన్నారు. తెలంగాణ వాడు కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? మామూలుగా 10 years దాటిపోతేనే, 14 years దాటిపోతేనే స్థానికత వచ్చేస్తుంది కదా జనరల్గా అనుకుందాం. మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు బొబ్బిల్లో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు ఉన్నారు? మాట్లాడితే వీళ్ళకి అడుగుతున్నా. మరి ఆయన ఇక్కడ స్థానికుడు అయినప్పుడు ఇతను ఎందుకు స్థానికుడు కాడు? 25 years అయింది మేము వచ్చేసి. నేను విజయనగరంలో ఉన్నదానికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాను అంటే చెప్తున్నాను. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ స్థానికురాలుగా ఉన్నాను కదా, నాకు తెలంగాణ అంటే ప్రేమ ఉంది, నాకు అభిమానం ఉంది, నాకు ఇష్టం ఉంది, నేను ఇక్కడ బతుకుతున్నా. నేనేం తెలంగాణనేమి ఎప్పుడు కించపరచలేదు, ఆంధ్రాని పొగడలేదు. బాలు గారు అలాగే తెలంగాణ పాట, వాళ్ళు ఏదో ఒక వాదన తీసుకొస్తున్నారు, తెలంగాణ పాట పాడనన్నారు అందుకే కదా. ఆంధ్ర పాట కూడా పాడలేదు కదా ఆయన, అడుగుందాం. పోనీ ఆంధ్ర పాట పాడుండి తెలంగాణ పాట పాడలేదు అని మీరేమని చూపిస్తా అనుకో. ఆయన అన్నాడో లేదు కూడా మనకు ఆయన లేడు, ఆయన వచ్చి చెప్పడం. పోనీ విన్నవాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు చెప్పింది నిజమని ఎలా నమ్ముతారు? ఆయన చెప్పరు. ఆయన చెప్పలేనప్పుడు ఆయన మాట అన్నాడని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? మేము ఉన్నాం పక్కన అంటే మేము ఎలా అనుకుంటాం? ఆయన లేడు కదా. ఆయన అన్నారు అంటారు. పోనీ ఆంధ్ర పాట ఏమైనా పాడి, ఆంధ్ర అని ఏమైనా పాడిన పాటలు ఉన్నాయి మీ దగ్గర, చూసారా? నా ఆంధ్ర అని ఏమైనా పాడి చూపించండి, పోనీ నేను కూడా చూస్తాను. నాకు తెలియదు. సో నేను ఆయన అభిమాని, పిచ్చాభిమాని. నేను చెప్తాను, బాలు గారు అంటే నేను ఒక దేవుడు. నాకు అంత ఇష్టం. అందరికీ ఉంటుంది, నాకు కొంచెం ఎక్కువ, ఎందుకంటే నేను పాటలు పాడతాను. ఆయన ఎదురుగా ఆయన పాటలు కూడా పాడాను నేను. ఆయనతో నేను వెళ్ళి కలిసిన చాలా సందర్భాలు ఉన్నాయి. నేను చాలా విషయాల్లో నేను ఆయనతో, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా హరిదాస్ గారు. సో ఆ కనెక్షన్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గారి గురించి మా గురువులు చెప్పడం, ఆ విషయాలు నేను ఆయనతో మాట్లాడినప్పుడు చర్చించడం, హరికథ గురించి నేను మాట్లాడడం, ఆయనతో ఎక్కువగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా పద్యాలు అవి పాడడం, వినడం, ఆయన ఇవన్నిటితో నేను కళ్యాణి బాగున్నామా అని పలకరిస్తారు. సో నాకు ఆయన అంటే ఇష్టం. నేను బాలుగారు చనిపోయిన ముందు కరోనా టైంలో ఈ ప్రోగ్రామ్ అది చేస్తున్నప్పుడు ఆయనకి ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు, మేబీ ఏదైనా అయింది, అది ఎట్లనో అయిపోయింది. నేను పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, నాకు జుట్టు అంటే చాలా ఇష్టం, నా జుట్టు చాలా పెద్ద జుట్టు. సో ఈ జుట్టుని నేను డొనేట్ చేసేస్తా. అప్పుడు అంతకుముందు క్యాన్సర్ పేషెంట్కి ఇక్కడ కట్ చేసి ఇచ్చేసా, ఒకసారి ఇక్కడ వరకు కట్ చేసేసి క్యాన్సర్ పేషెంట్కి డొనేషన్ ఇచ్చా. నేను గుండు కొట్టించుకోలేదు నా లైఫ్లో. బాలు గారికి ఆయుష్ ఇవ్వు భగవంతుడా, నేను గుండు కొట్టించుకుంటానే. వెంకన్న మొక్కుతూ ఒక పోస్ట్ చేసాను. నేను పోస్ట్ చేసాను, నేను పబ్లిక్లో చేస్తాం కదా, మనం ఏదో మామూలుగా మన నోట్లో అనుకుంటే మానేయచ్చు. పబ్లిక్లో వేసిన పోస్ట్ నన్ను అడుగుతారు కదా, నన్ను ఎవరో మీరు మరి ఆయన బతికొచ్చారు, గుండె ఎందుకు కొట్టించుకోవాలి అనొచ్చు కదా. అప్పుడు అది మనం ఇస్తామా ఇవ్వలేదా అది వాళ్ళకి అనవసరం. నా మనసు చిత్తశుద్ధితో నేను అన్నమాట నేను నిజంగా తలనేలాలు ఇచ్చేదాన్ని వెంకన్న బాబుకి. నేను పోస్ట్ చేశాను, అంత పిచ్చి అభిమాని నేను. ఈరోజు ఆ మహాగాయకుడికి ఆయన వాయిస్ ఏనని ఒక మాట అండి. ఇదే తెలంగాణలో మనందరం ఉంటున్నాం, నేను కూడా ఇక్కడే ఉన్నాను, ఇదే తెలంగాణలో, ఆంధ్రాలో నేను లేను. సో తెలంగాణలో ఉండి నేను ఈరోజు ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం, ఇది మీరు వినని శివాలయం ఉందా తెలంగాణలో? ఏమయ్యా ఓ రామయ్యా నిన్నెట్లా అనే పాట ఒకటి ఉంది, మీకు తెలుసు కదా. అది కూడా బాలు గారి పాటలో, బాలు గారి వాయిస్లో వింటాం. రామాలయంలో ఈ పాటలేను, రామాలయం ఉంటుందా అంటే ఇప్పుడు వేస్తున్నారు లేదు పక్కన పెట్టండి. తెల్లవారి 4 గంటలకి నిద్ర లేపే పాటలు ఇవి. లింగాష్టకం, బ్రహ్మమురారి, ఇవన్నీ మీరు వెయ్యరా? ఇవన్నీ మీరు వాడరా? ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానివ్వండి, వాయిస్ ఎవరిది?
మ్యూజిక్ డైరెక్టర్తో పాటు వాయిస్ కూడా ఒక కల్చర్ ఉంటేనే కదా అవును. మనం యాడాప్ట్ చేసుకుంటాం. శివది ఒక స్టైల్ యాంకరింగ్, కళ్యాణిది ఒక స్టైల్ ఉంటుంది కదా. కానీ ఆ స్టైల్ ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది. అవును. మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది. సో అలా బాలుగారి స్టైల్ నచ్చిన వాళ్ళకి ఆయన దేవుళ్ళగా కనిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారిని ఆరాధించే వాళ్ళు కొంతమంది జేసుదాస్ గారిని దేవుడని ఆయన గొంతులో ఇప్పుడు హరివరాసనం పాడితే బాలుగారు పాడిన యాక్సెప్ట్ చేయం. ఎందుకు? ఆయన పేటెంట్. ఎవరు? జేసుదాస్ గారు. ఆయనకి అయ్యప్పే పాడించుకుంటాడు అని ఎన్నో స్టోరీలు విన్నాం మనం. సో ఇప్పటికి కూడా ఆయన వెళ్ళి అక్కడ హరివరాసనం పాడుతూ ఉంటారు, తెలుసు కదా. ఆయన క్రిస్టియన్. సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇక్కడ ఎలాంటి భక్తుడికి అన్నమయ్య గాత్రానికి, అన్నమయ్య పదాలకి వెంకటేశ్వర స్వామి దిగొచ్చాడు. ఆ పాటలన్నీ ఎవరు వాయిస్లో వినిపించారు? బాలుగారి వాయిస్లో వినిపించారు కదా. నీకు ఆర్ద్రత కనిపించింది కదా. ఇంత ప్రత్యేకతలున్న ఇంత మహాగాయకుడికి నువ్వు ఇక్కడ పెట్టొద్దు అంటే 40 years నుంచి ఆయన ఇక్కడ ఇల్లు, ఇక్కడ ట్యాక్సులు కట్టాడు తెలంగాణలో, ఇక్కడ ఉన్నాడు ఆయన. సో నువ్వు కట్టొద్దు అనకూడదు. సరే అక్కడ ఏం వివాదం జరిగిందో మాకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు, దాన్ని తెలంగాణకి ఆంధ్రాకి ముడిపెట్టకూడదు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అని ఏదో ఒక సెంటిమెంటల్గా ఒక మాట అనేస్తే ఇది పెరుగుతుంది అని అమాయక ప్రజలు నమ్ముతారు కదా అని వాళ్ళు ఎవరో చెప్పేస్తే అది తప్పు కదా. ఇప్పుడు బాలు గారు లాంటి వ్యక్తికి విగ్రహం, ఇప్పుడు అందశ్రీ గారి విగ్రహం పెట్టండి, గద్దర్ గారిది పెట్టండి, గోరేటి, వీళ్ళందరూ ఎవరు సారీ అనకూడదు ఆయన ఇంకా అయితే అలాంటి వాడు. ఈ పాట విషయం గోరెటి వెంకన్న గారితో పాడించుకోవచ్చు కదా, మీరు పాడించలేదు ఎందుకు? మరి జయ 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 హే తెలంగాణ గద్దర్ గారితో పాడించు కదా, పాడించలేదు ఎందుకు? మీరు ఇవన్నీ పాడించుకునే అవకాశం ఉంది కదా, మరి పాడించలేదు కదా. మరి తెలంగాణలో గాయకులు లేరా? సూపర్ గాయకులు ఉన్నారు మాకు ఇక్కడ. మీరు బాలుగారు అవసరం లేదంటే ఓకేనండి, బాలుగారు అవసరం లేదంటే మీరు పాడించుకోకపోవచ్చు. ఇప్పుడు ఆయన లేరు కూడా, పాడరు, అది పక్కన పెడదాం. బాలుగారి వాయిస్ కాకుండా బాలుగారు లాగా అలాంటి గాయకుడిని ఒకసారి తీసుకొస్తే తెలంగాణ కదా, ఆంధ్రాలో కూడా, నేను ఆంధ్రాలో కూడా ఛాలెంజ్ చేస్తాను. తెలంగాణ ఎందుకు, ఆంధ్రాలో కూడా ఇక్కడ ఉన్నారు బోల్డ్ మంది గాయకులు ఉన్నారు కదా. అదే వాయిస్, నాకు అలాంటి వాయిస్ని తీసుకొస్తే నేను జీవితంలో పాటలు పాడడం మానేస్తాను. ఒప్పిస్తే ఇమిటేషన్ కాదు, అన్నిట్లో కాదు, పాట పాడతారు అందరూ, దాని భావన అర్థం చేసుకొని వేరే మాడ్యులేషన్స్ ఉంటాయి. కొంతమంది గాయకులు యాజ్ ఇట్ ఈస్ బాలుగారులో పాడిన వాళ్ళు ఉన్నారు. ఇమిటేషన్ కాదు, ఒరిజినల్ వాయిస్ కావాలి, ఒరిజినాలిటీ కావాలి. మధ్యలో దూడలు అంటారు, కొంచెం కొంచెం పడతా ఉంటాయి, అంటే కొంచెం కొంచెం గ్యాప్స్ వస్తాయి. అవన్నీ రాకుండా పాడగలరా? అలా చేయలేరు. అలాంటి గాయకుడు లేడు, అది ఒప్పుకోవాలి బేషరతుగా. మనం అలాంటి గాయకుడిని మనం అవమానపరచుకోవాలి. ఆయన లేడండి, ఆయన ఆత్మకు శోభిస్తుంది, తప్పు కదా అది. ఇప్పుడు ఆయన లేనప్పుడు మనం ఆయన గురించి ఒక మంచి విషయం చెప్పాలి. కానీ వీలైతే ఏమంటే ఇంకోటి, తెలంగాణలో మన గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే ఒకళ్ళు పొగిడినప్పుడు, తెలంగాణని కదా ఎవరైనా, ఒక గాయకుడినో ఒక గాయకురాలనో ఒక హీరోనో నువ్వు సూపర్ అని పొగిడినప్పుడు నువ్వు నీ స్థాయి పెరుగుతుంది. అంతేగాని వాళ్ళ నువ్వెంత అని దిగజారిస్తే నువ్వు కూడా అంత దిగజారిపోయినట్టే. సో నువ్వు అలాంటి మహానుభావుడిని, నువ్వు ఆయన పద్మ విభూషణ్ కదా అలాంటి అత్యున్నత పురస్కారాలు తీసుకున్న వ్యక్తికి నీకేంటి అంత ప్రాబ్లం? అక్కడ రవీంద్ర భారతి, ఇప్పుడు రవీంద్ర భారతి మంద కాదు. మీరు రవీంద్ర భారతి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అది అని చెప్పేసి పోనీ అతని పేరు మీద పట్టారు అనుకుందాం పోనీ. ఇప్పుడు మరి అతన్ని పక్కన ఉన్న చాలా విగ్రహాలు కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేస్తారు? తీసేస్తారు. కొన్ని రోడ్ల మీద ఎక్కడ ఉన్నాయి కదా, అవన్నీ తీయరు మీరు. సరే, ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు విగ్రహాలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. సో ఆ విగ్రహాలన్నీ మీరు తీయలేరు, తీస్తేనేమో ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి అవన్నీ తీయలేరు. అలాగే కొంతమంది నేను మాట్లాడతా, నేను ఏదైతే ఫైట్ చేశానో, మరి ఆంధ్ర ఆయనే కదా ఎన్టీఆర్ గారు, ఆయన 54 అడుగులు ఖమ్మంలో పెట్టినప్పుడు ఏమయ్యారు మీరంతా? 54 అడుగులు పెట్టినప్పుడు నేనే ఫైట్ చేసి, నేను అందరికి దూరం అయ్యాను, గట్టిగా ఫైట్ చేశా. సో కృష్ణుడి వేషంలో పెట్టారు అది. మీరు కృష్ణుడు అంటే మీరు ఎర్రజెండా పార్టీలు కాబట్టి ఎర్రజెండా గట్టిగా పట్టుకుంటారు కాబట్టి మీరు అందరూ అనుకుందాం, పోనీ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళే మొన్న అడ్డుకున్నారు అనుకుందాం, పోనీ అలా అనుకుందాం, మేము నమ్మం దేవుళ్ళు, పోనీ అందుకు అతను కృష్ణుడి విగ్రహం అనగానే ఆ విగ్రహం కదా. ఆంధ్రాని ఎందుకు మరి గుర్తు రాలేదు మీకు అప్పుడు? సో మీరు అది తీసుకురావాలి కదా. 54 feet గద్దర్ గారిది కదా పెట్టాలి, అంత పెద్దది మీ ఉద్దేశంలో. సో ఇంకెవరైనా ఉంటే, ఇప్పుడు ఎవరైతే నాయకులు, ఎవరైతే మన సాధన కోసం ఇది చేశారో వాళ్ళు కదా పెట్టాలి, వాళ్ళ కదా పెట్టాలి. మరి ఆ రోజు ఎందుకు అడగలేదు? సో ఈయన ఒకటే కదా విగ్రహం ఇక్కడ ఉంది పెడతామంటున్నారు, వాళ్ళు చాలా ఉన్నాయిగా, సింపుల్ ప్రతి గల్లీ కోటి ఉన్నాయిగా కొంతమందివి, మరి అవన్నీ ఎందుకు అడగరు మీరు? సో
ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టడం, ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని మధ్యలో ఉచ్చులో పడేసి ఇబ్బందులు గురిచడం అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఆయన కూడా సమైక్యాంధ్రవాదం చాలా మంది హీరోలు తీసుకున్నారు, ఇవన్నీ జరిగాయి, అది వేరే సబ్జెక్టులు అవన్నీ. ఇప్పుడు అది అవసరం లేదు, 10 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా అదే విషయంలో కొట్లాడుతున్నాం అంటే మన ఏమనాలి? ఇంకొక ఆయన అంటారు, ఇందాక చూశాను, ఒక పెద్ద ఆయన జర్నలిస్ట్, ఇది మాకు బాగా తెలిసిన కావాల్సిన వ్యక్తి, నాకు నచ్చలేదు ఆయన. నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. సినిమా వాళ్ళందరూ చాలా చీప్ మాట్లాడాడు ఆయన సినిమా వాళ్ళ గురించి. ఇది ఆయనకి ఏ విధమైన ఇది తీసుకొస్తుందో తెలియదు కానీ చాలా తప్పుగా మాట్లాడాడు ఆయన. ఇక్కడ నుంచి సినిమా వాళ్ళందరూ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు చాలా హట్టింగ్గా ఉన్నాయి. అది మీకు తర్వాత నేను పంపిస్తాను, అంత ఘోరంగా ఉన్నాయి. ఆయన అలా మాట్లాడకూడదు. మీకు తెలంగాణలో అందరు విగ్రహాలు పెట్టుకోండి, ఎవరిద్దన్నారు పెట్టుకోండి, ఒకటే ఒక విగ్రహం అండి. రోజు తెల్లవారు లెగిస్తే ఆ రవీంద్ర భారతిలో గాయకులందరూ పాడుకుంటారు ఆయన పాటలు. సో అలాంటి వ్యక్తి పాట ఉండకూడదని ఏం లేదు కదా. మా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో ఘంటసాల గారి విగ్రహం పెట్టించాం. అక్కడ ఘంటసాల గారు పాటలు పాడపోయినా అక్కడ ఆయన చదువుకున్నాడని, ఆయన మామూలుగా మంచి గాయకుడు అయ్యాడు, ఆయన గురించి ఒక ఇంత శ్లాఘిస్తున్నారు అని మేము పెట్టుకున్నాం అక్కడ. ప్రతి ఒక్కరు, నేను 4వ తారీఖున ఆయన ఉత్సవాలు చేశారు ప్రతి ఏటా ప్రతి దగ్గర కూడా. సో ఇంత గట్టిగా మంచిగా పెద్ద వాళ్ళ గురించి మనం మర్చిపోకుండా స్మరించుకుంటూ ఉన్నాం. వాళ్ళ పాటలు వింటాం, వాళ్ళ పాటల్లో ఇప్పుడు శ్రీ తుంబుర నారద గానం ఆ పాట పాడితే మా నాన్నగారు పాడుతూ అది పెట్టుకొని మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మేము కాంపిటీషన్స్కి వెళ్తే ఇవన్నీ పాటలు పాడితే ఫస్ట్ ప్రైజ్లు వచ్చేవి చిన్నప్పటి నుంచి కూడా. అంటే చిన్నప్పుడు నేను అంత చిన్నదాన్ని కాదు శ్రీ తుంబుర నారదకి, బట్ నేను గుర్తుగా చెప్తున్నా ఎక్కడ పాడినా. మా నాన్నగారు శివశంకరి పాట మాకు నేర్చుకోమనేవారు ఘంటసాల మాస్టర్. ఎందుకు? ఇప్పుడు కూడా నేను పాడేస్తాను ఆ పాటలని. అంటే చిన్న మరీ అంత స్పీడ్గా పాడపోయినా యాజ్ ఇట్ ఈజ్ నేను కొంచెం మా నాన్నగారు ఎలా నేర్పాలో పాడేస్తాను. అండ్ వినేవాళ్ళం, విని నేర్చుకుంటాం. ఇలాంటి పాటలు ఎందుకంటే మనకు ఎక్సర్సైజ్ అవుతుంది వాయిస్కి. సో ఇవన్నీ కూడా మనకు గురువుల్లాగా వాళ్ళు, అంటే డైరెక్ట్ గురువు అవ్వక్కర్లే, ఏకలవ్య శిష్యులా నేర్చుకున్నాం అందరం. నాలాంటి వాళ్ళు ఎందుకు కోకోలాలు ఉన్నారు. సో వీళ్ళ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు బాధపడతారు. తెలంగాణలో అభిమానులు ఉన్నారు ఆయనకి, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే తిట్టేవాళ్ళు తిడతారు, ఏంటి తెలంగాణ వాదాన్ని తీసుకొస్తున్నారు అంటూ తిడుతున్నారు. కానీ తెలంగాణని పక్కన పెట్టాను కాసేపు. ఒక గాయకుడికి ఎల్లలేవు, ఒక కళాకారుడికి ఎక్కడైనా యాక్ట్ చేయొచ్చు, ఎక్కడైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేశారు ఇవన్నీ. డబ్బులు తీసుకున్నాడు పాడాడు అంటే తప్పు కదా అది. డబ్బులు తీసుకున్నాడు అని అమ్మ ఇప్పుడు నాన్నని డబ్బులు పెట్టే కొనుక్కుంటుంది, కట్నం ఇచ్చే కొంటుంది. సో అంతే కదా, సింపుల్. కట్నం ఇచ్చి కొంటుంది కదా అని నాన్న ఇప్పుడు మన అమ్మకి సొంతం అయిపోయాడు కాబట్టి కట్నం ఇచ్చాం కాబట్టి నువ్వు పడిండు, కట్నం ఇచ్చే కాబట్టి నీకు మాటకు ఎదురు నేను చెప్తానని చెప్పేసి కట్నం ఇచ్చి కాబట్టి మనం ఇప్పుడు ఇలా మాట్లాడే కొడుకులు కూడా పుడుతున్నారు. అలా అనొచ్చు కదా దానికి. మరి కట్నం, మరి అమ్మ డబ్బులు ఇచ్చి కొన్నది నాన్నని. సో మరి ఏంటి దానికి దీనికి కొంచెం ఆలోచిస్తే, అంటే కట్నము డబ్బు విలువ, డబ్బు తీసుకుంటే విలువలు లేవా? డబ్బుకి విలువకి వేరే ఉంది కదా. సో నేను అనేది నా కాన్సెప్ట్ ఏంటంటే అంతే కదా, నేను అర్థం అవ్వాలని చెప్పాను అందరికి. నాన్నని కట్నం ఇచ్చి కొనుక్కున్నాం కదా అని అమ్మ ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇలాంటి కొడుకులే పుడతారు, ఇలా అడిగే కొడుకులు. అర్థమైందా? సేమ్ ఇప్పుడు అడుగుతుంది వాళ్ళే. సో డబ్బులు ఇచ్చి పాడాడు కదా, సో అలా అడిగే వాళ్ళు కొడుకులందరూ ఇలాంటి కొడుకులే. అంతే. అంటే ఇలాంటి కొడుకులు పుడుతున్నారు, ప్రశ్నించే కొడుకులు అనేది నా ఉద్దేశం అక్కడ. సో చాలా చాలా తప్పు చేస్తున్నారు ఎవరినైనా సరే. పక్కనే మీరు మొన్న ఎవరైతే తెలంగాణ జాతీయ గీతం రాసిన అందశ్రీ గారు విగ్రహం పెట్టండి, గద్దర్ గారిది పెట్టండి, ఎక్కడో పెట్టారు 1-2 చోట్ల. ఎవరు కించపరచట్లేదు. మేమెవ్వరం కూడా అపోజ్ చేయము దేనికి కూడా, ఎవరు చేయరండి. ఇప్పుడు ఆంధ్రాలో పెట్టండి అంటే చాకల ఐలమ్మ గారిది విజయవాడ నడిబొడ్లో ఉంది. మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ పెట్టారు. విశాఖ బీచ్లో చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నాయి, అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి. లేవంటారేంటి? ఉన్నాయి ఆల్రెడీ. పెట్టండి అంటే ఇప్పుడు పెట్టండి అంటే పెడతారు. మీరు పెట్టండి, ఒక రిప్రజెంటేషన్ పెడతారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎందుకు పెట్టరండి? మనం రెండు తెలుగే మాట్లాడుతున్నాం. తెలుగు ఒకళ్ళు గిలుగొకళ్ళు మాట్లాడట్లే, రెండు తెలుగే మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు అంటారు. ఆంధ్ర తెలంగాణ పక్కన పెట్టండి. కొంతమందికి వాళ్ళ తాలూకా అంటే ఏదో ప్రాపకండా కోసం ఇట్లాంటివన్నీ చేస్తారు. సో ఆయన అన్నాడట, పక్కనే ఉన్న ఇంకో సింగర్ చెప్తున్నారు, ఆ రోజు విన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు వచ్చినప్పుడు, ఆయన అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో మాకు తెలుసు. ఆయన అస్సలు మాట్లాడు చాలా రెస్పెక్ట్, చిన్నోళ్ళు కూడా మీరండి ఏమండి బాగున్నారని అలా గౌరవిస్తాడు. ఆ పక్కన అన్నాడంట, ఇలాంటి వాళ్ళతోనే కదా పెట్టుకుంటే మనం ఏం చేసినా కూడా బయటికి వెళ్ళేది, మామూలుగా ఎవరో వెళ్ళిపోతున్న అనామకులతో పెట్టుకుంటే ఎవరికి వస్తుందా? ఆ పక్కన సింగర్ నాకు చెప్పారు ఆవిడ. ఆ మాట అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒకటి చేయాలని, గొడవ పెట్టుకోవాలని, ఏదో విధంగా బయటికి తీసుకురావాలి ఇష్యూ అంటే పెద్దవాళ్ళతో కొంచెం ఏమి నిన్ను
డిబేట్ చేయలేని వాళ్ళతో. అలాంటి వాళ్ళతో వచ్చి డిబేట్ చేయి, నేను మాట్లాడతా, నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పు, నేను కూడా మాట్లాడతా నీతో. సింగర్గా ఆయనలాగా పాడే సింగర్ని తీసుకురా, యాక్సెప్ట్ చేస్తాం. వద్దు, ఆయన మంచి గాయకుడు, ఆయన లాంటి గాయకుడు పుట్టడు. కాలానికి ఇలాంటి వాళ్ళని కనాలంటే మళ్ళీ కొంతకాలం పడుతుంది. ఇది నా స్టేట్మెంట్. కాలానికి ఇలాంటి మహానుభావుల్ని కనాలి అంటే మళ్ళీ కొంతకాలం పడుతుంది. అంటే ఇంత వేరే ఇలాంటి మహానుభావులు పుట్టరు. అలాంటి వాళ్ళని మనం భద్రపరచుకోవాలి, అలాంటి వాళ్ళని పూజించుకోవాలి. అలాంటి వాళ్ళు ఈయనే కాదు, చాలామంది తెలంగాణలో సింగర్ లేరండి. తెలంగాణలో మంచి సింగర్స్ ఉంటారు, కానీ ఇంత మంచి సింగర్స్ ఉన్నారు అని అనేవాళ్ళని నేను గట్టిగా చెప్తా. ఈయన సింగర్ ఈయనదే, ఎవరి స్టైల్ వాళ్ళు. వీళ్ళు కూడా విప్లవ గీతాలు పాడేవాళ్ళు, అద్భుతమైన గీతాలు పాడేవాళ్ళు ఉంటారు, మంచి రైటర్స్ ఉన్నారు. ఎక్కడ పుట్టరండి, ఇక్కడ చాలా మంది పుట్టారు కదా మహానుభావులు, పుట్టలేదని ఎవరు అనరు. కానీ ఆయన మనవాడు కాదనడం తప్పు. ఆయన మీవాడే, మీరు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 40 years నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన. నేను చెప్తున్నా, శ్రీనగర్ కాలనీ వెళ్ళి ఎస్వి గారి ఇల్లు చూడండి. మరి ఆయన తెలంగాణ గవర్నమెంట్కి పన్నులు కట్టాడు. మరి ఎందుకు కడుతున్నావు అంటే, మీ తెలంగాణ వాడు కాదని 40 సంవత్సరాలు ఉన్నా కూడా మీ తెలంగాణలో కలుపుకోరా మరి అనుకుందాం. నేను ఇప్పుడు చెప్తున్నా, ఏదో వచ్చారు పాడారు ఇక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు అన్నట్టు కాదు కదా. ఆయన అందరు వాడండి, ఎక్కడ కాదు. మీరు మద్రాసులోనా ఎక్కడో ఆయన పేరు మీద ఒక స్ట్రీట్ ఓపెన్ చేశారు, పేరు పెట్టారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం స్ట్రీట్ అని. సో పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క వాళ్ళందరూ కూడా మనం గౌరవిస్తే, మనం తెలుగు వాళ్ళని మనం గౌరవించుకోవట్లేదే, పక్కనే ఉన్న నెల్లూరు వాసిని మనం గౌరవించుకోలేకపోతున్నామే. సమయ కేంద్రాలు కలిసి ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు ఈ తెలంగాణ వాదం, ఆంధ్రవాదం ఏంటి? అసలు అవసరం ఏముంది ఈ వివాదంలో? పట్టించుకుంటారా? ఇప్పుడు ఆయన గొడవని ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోవడానికి చేసే విధంగా ఆయన పాడనన్నాడు ఈ పాటని అన్నది ఒకటి ఒక వివాదాన్ని బయటికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏదో విధంగా దాన్ని హైలైట్ చేయాలంటే ఏదో ఒకటి. ఆయన ఇప్పుడు చెప్పరు కదండి వచ్చి, మేము చూసామంటారు వీళ్ళు, ఉన్నవాళ్ళు పక్కన మేము ఉన్నామంటారు, మనం నమ్మాలి మరి. ఎందుకంటే మరి అట్లాంటి పరిస్థితి. బట్ అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇష్యూలో మాత్రం మహానుభావులను ఒప్పుకోవాలి. మహానుభావులను ఒప్పుకోవాల్సిందే మనం. ఎంతోమంది ఇక్కడ మహానాయకులు పుట్టారు, ఇక్కడ కూడా మహానుభావులు చాలామంది ఫైట్ చేశారు. ఏ గడ్డకైనా ఒక ప్రత్యేకత ఉంటుందండి. తెలంగాణకు లేదని నేను చెప్పట్లేదు, తెలంగాణలో బతుకుతున్నాను, నాకు కూడా సిగ్గుండాలి అట్లా చెప్పడానికి లేదు, చెప్పాలి మంచిగా. మనం కూడా మనం ఇక్కడే కదా పేరు తెచ్చుకునేది. నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగిన పేరు తెచ్చుకుంది ఈ గడ్డ పైన కదా. నాకు ఇక్కడ పేరు ఇచ్చింది కదా, నేను కృతజ్ఞతతోనే ఉంటాను, నాకేం అట్లాంటి లేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నా. ఇప్పుడు నేను ఎవరు అడిగినా హైదరాబాద్ అంటారు, కానీ నేనేం విజయనగరం కాదు కదా నేను చెప్పేది, నేను ఇక్కడే ఉంటున్నాను కదా. అలా అని చెప్పేసి నిజాన్నే మాట్లాడాలి కదా. ఇప్పుడు మహానుభావుడు ఇక్కడ కూడా ఉన్నాడు. మరి అప్పుడు నేను 25 సంవత్సరాలు అయిందంటే ఆయన 40, నాకన్నా ఆయనే ఇక్కడ ఇంకా అర్హుడు కదా, జనరల్గా చెప్తున్నాను. సో మరి ఆయన మనం ఎట్లా అంటాం కాదని? మనం కట్టాం, మనం ఇక్కడ పన్నులు కట్టాం, మనం ఇక్కడ అన్ని చేసాం, ఇలాంటప్పుడు తిన్నాం, ఇక్కడ ఉన్నాం. తెలంగాణ ఆయన పాట పాడకపోవడం ఆయన వ్యక్తిగతం. పాడతా ఒకవేళ ఆయన అన్నా కూడా ఆంధ్ర పాట పాడలేదు, తెలంగాణ పాట పాడలేదు, ఇంకోటి పాడలేదు. అలాంటప్పుడు మనం అలాగా అంటాం. ఆయన ఏది పాట, ఆయన అదొక డిఫరెంట్ స్టైల్. ఆయన తెలుగు మాస్టర్ టైపు. ఆయన సమాజం అందరం కలిసి ఉండాలి, బాగుండాలి, మంచి జరగాలని కోరుకొని అందరి హితం కోరుతాడు తప్ప ఆయన డిఫరెంట్. ఆయన కూడా బట్ ఆయన స్టైల్లో మనం చేయి పెట్టలేము. ఆయన పాడలేనంత మాత్రం అన్నారో లేదో నాకు తెలియదండి బాబు. ఈ మధ్య సెలబ్రిటీలు నార్మల్గా ఏది చేసినా కూడా హైలైట్ చేయడానికి గొడవలా అంటారా? వాళ్ళు హైలైట్ అవ్వడానికి. ఇప్పుడు నార్మల్ పర్సన్స్తో పెట్టుకుంటే ఏముండదు, సెలబ్రిటీతో పెట్టుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు వార్తల్లో నిలుస్తారు కదా. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.